టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. మనిషి మెదడు పరిమాణం పెరుగుతోంది అని అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో తేలింది. మెదడు ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పటికే 5 చనిపోయారు. కొందరు పిల్లలు సైకోల్లా మారుతున్నారు. బాలుడికి ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకింది. ఒకప్పుడు తన మేధాశక్తితో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మనిషి ఇప్పుడు కనీసం ఆలోచించడం కూడా మానేశాడు. ఏఐని క్రియేట్ చేసిన బ్రెయిన్ గొప్పదా, బ్రెయిన్ కంట్రోల్ చేస్తున్న ఏఐ గొప్పదా? మనిషి మెదడు అనేది ఎలాంటిదంటే ఒకటి సృష్టించాలన్నా అదే, ఒకటి నశించాలన్నా అంటే నాశనం చేయాలన్నా హ్యూమన్ బ్రెయిన్. ఏదైనా చేయగలుగుతుంది హ్యూమన్ బ్రెయిన్. సో ఏఐని సృష్టించింది, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్స్ డిస్ట్రక్షన్. నాకు ఎక్కడో 6th సెన్స్ కొడుతుంది, ఏదో జరగబోతుంది అని ఒక మాట అంటా ఉంటుంది. నిజంగా 6th సెన్స్ అనేది ఉంటుందా? 6th సెన్స్ అంటే 6th సెన్స్ యాక్చువల్లీ డజంట్ ఎగ్జిస్ట్. అంటే 6th సెన్స్ అనేది మన పర్సెప్షన్ అంతే. పర్సెప్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఒక పని అవ్వాలి, ఆ పని అవ్వాలంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి దేవుడితో మొక్కుకుంటారు. ఏది బ్రెయిన్ రీవైరింగ్ అని చెప్పేసి వీడియో చేశాను. ఎనీథింగ్ ఇప్పుడు సపోజ్ మీరు పొద్దున్న లేవాలనుకుంటున్నారు, రోజు పొద్దున్న లేవాలనుకుంటున్నారు కానీ లేవలేకపోతున్నారు. యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 21 days ఆర్ మోర్ దెన్ 21 days. యూ విల్ డెఫినెట్లీ ఆన్ ద 22nd day మీకు తెలియకుండానే మీరు లేచిపోతారు. సో అట్లా మీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్ని రీవైర్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్కి సంబంధించి చూసుకుంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ మనకి జరిగింది అనుకోండి, అది ఏ పార్ట్కి దెబ్బ తగిలితే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది బ్రెయిన్. అంటే ఒకటి మన బ్రెయిన్లో కొన్ని లోపల ఉండే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. అంటే హిప్పో క్యాంపస్ అని, అమిగ్డిలా అని ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇప్పుడు సపోజ్ కార్లో మనం వెళ్తూ ఉంటాం, ఫాస్ట్గా యాక్సిలేటర్ నొక్కేసి వెళ్తూ ఉంటాం, ముందు ఒక వెహికల్ ఉంటుంది, ఇంత ఫాస్ట్గా వెళ్తే ఆ వెహికల్ని గుద్దేస్తాం. ఓకే, సో పక్కకి సైడ్కి వెళ్ళాలి, స్లో చేసుకొని వెళ్ళాలి అనే భయాన్ని కలిగించి మనల్ని కంట్రోల్ అంటే ఇన్హిబిషన్ చేసేది అలాంటివి ఉంటాయి. 7th సెన్స్కి వచ్చేసరికి అసలు మన బ్రెయిన్ని అవతల వాళ్ళు కంట్రోల్ చేయలేస్తారా? మీరు నా ముందు కూర్చున్నారు, మనం ఒక ఇష్యూ మాట్లాడుతున్నాము, మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఓకే, మీరు ఎట్లా అంటే మీరు దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమైపోతా ఉంటుంది. అవును. సో దాన్ని బట్టి మనం గెస్ చేయొచ్చు. కామన్ మనగా ఇంట్లో తిట్టుకుంటా ఉంటారు, మందు దాకా కిడ్నీలు ఖరాబ్ అయితే, మందు దాకా లివర్ ఖరాబ్ అయితే, మందు దాకా పేగులు ఖరాబ్ అయితే అంటారులే. కానీ ఏ ఒక్క ఇంట్లో కూడా మందు దాకా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది అని ఎక్కడ డిస్కషన్ రాదు. దానికి కారణం ఏంటంటారు? అవేర్నెస్ లేకనా? అసలు మనిషికి ఆల్కహాల్ వల్ల మెదడు దెబ్బ స్టేజ్కి వస్తే అసలు మనిషి చనిపోయే పరిస్థితులలో ఉంటాడు. అంటే కొన్ని సినిమాలలో ఫైట్లో హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు, ఆల్రెడీ ఫైట్కి ముందు మెమరీ మర్చిపోయి ఉంటాడు, ఇంకోటి తలకాయ మీద కొట్టినమ్మంటే బ్రెయిన్ అమ్మంటే యాక్టివ్ అయిపోయింది, మెమరీస్ గుర్తుకు వస్తాయని చెప్పి ఇట్ ఈస్ జస్ట్ ఎ మిత్. అంటే సోషియో ఫ్యాంటసిక్ మిత్ అంటే. ఓకే, ఇట్ ఈస్ ఎ మిత్. ఆకలిగా ఉన్నప్పుడు చాలా వరకు లిమిట్స్ కూడా క్రాష్ చేసేసి ఓవర్గా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. దేనివల్ల అంటారు అది? అంటే గట్ బ్రెయిన్ కనెక్షన్ అంటారు. అంటే పేగుకి ఉన్న మెదడుకి ఉండే కనెక్షన్ అది బేసిక్. ఇట్ కీప్స్ ఆన్ ఆస్కింగ్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్ అడుగుతూ ఉంటుంది అనమాట, అంటే నాకు ఆకలేస్తుంది, సో ఫీడ్ మీ సంథింగ్. బోత్ ఆర్ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఓకే, అట్ ద సేమ్ టైం వెరీ మచ్ ఎనిమీస్. కమల పిల్లలకి బ్రెయిన్ ఎట్ ఏ టైము రియాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ హలో బ్రదర్ మూవీ, నాగార్జునది చూసుకుంటే అక్కడ ఎటువంటి రియాక్షన్ చూసినా ఇక్కడ సేమ్ యాషెస్ అదే రియాక్షన్స్ వచ్చాయి. ఇవి వాస్తవమే అంటారా? వాస్తవం అంటే కొంతవరకు వాస్తవమే. యాక్చువల్లీ ఏంటంటే ఆ బ్రెయిన్ న్యూరాన్స్ మోస్ట్లీ సిమిలర్గా ఉన్నప్పుడు వాస్తవం. ఈ మేనరికం పెళ్లిళ్ళ వల్ల బ్రెయిన్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? అసలు చాలా ఉంటాయి బ్రెయిన్కి సంబంధించిన ఎఫెక్ట్స్. పుట్టగానే తల చాలా పెద్దగా ఉంటుంది, అవును, లేదా కళ్ళు బేబీవి కిందికి చూస్తూ ఉంటుంది అనమాట, లేదా మెదడు ఎదుగుదల కంప్లీట్లీ ఉండదు, చాలా చిన్న తలకాయలు ఉంటాయి. అవును. సో తలకాయ షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం. సో ఇవన్నీ కూడా డిఫెక్ట్. సో చాలా వరకు సార్ మూడ్ స్వింగ్స్ ఇప్పుడు నా ముందు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, నేను మీతో ఇప్పుడు మంచిగా ఉన్నా, నెక్స్ట్ సెకండ్ ఎమ్మంటే సీరియస్ కావడం, నెక్స్ట్ సెకండ్ ఎమ్మంటే నవ్వడాలు, ఇవన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించిన యాక్టివేషన్స్ అయినా సార్? దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ న్యూరో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, చాలా వరకు కూడా సోషల్ మీడియా ఇప్పుడు పొద్దున లేచిన కాడ నుంచి పడుకునేదాకా 100 times అయినా సరే, ఎటువంటి టైంలో ఉన్నా సరే ఫోన్ పక్కన లేని రోజు గడవదు. సో ఆ ఫోన్ వల్ల, ఆ సోషల్ మీడియా వల్ల ప్రెసెంట్ ఉన్న బ్రెయిన్కి ఎటువంటి స్ట్రెస్ వస్తుంది? సోషల్ మీడియా కెన్ ఎఫెక్ట్ ఎ లాట్, బట్ ఎఫెక్ట్స్ ఆర్ లాంగ్ టర్మ్. ఓకే, ఆలోచన తగ్గటం, ఏ పని చేయలేకపోవటం, చిన్నగా పోన్ బెడ్ రిడన్. మన స్కల్కి, బ్రెయిన్కి, మన తల ఉండే అంత వెయిట్ ఓన్లీ 7 సర్వైకల్ బోన్స్ మోస్తాయి. ఓకే, ఫోన్ చూస్తున్నప్పుడు ఇట్లా ముందుకు వంచి చూస్తారు, బుక్ చదివేటప్పుడు ఇట్లా ముందుకు వంచి చదువుతారు, చదివినప్పుడు కామన్గా నెక్ పెయిన్ వస్తాం. ఎందుకు అని అంటే ఈ బాల్ అనేది ఇంత ముందు పడిపోతుంది, అలాంటప్పుడు నెక్ ఇష్యూస్ అనేవి కామన్గా వస్తాం. ఓకే, మోస్ట్లీ చాలా వరకు కూడా వచ్చే సిమ్టమ్స్ బ్రెయిన్ ట్యూమర్.
అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది? బ్రెయిన్ ట్యూమర్ అనేది సెల్లో ఉండే నార్మల్ ప్రక్రియ అనేది జరగకపోవటం వల్ల అది ట్యూమర్ సెల్ కింద మారుతుంది అనమాట. మారినప్పుడు అది డివైడ్ అయ్యి బ్రెయిన్ ట్యూమర్ కింద తయారవుతుంది. ఛాలెంజింగ్ కేసు ఏంటి అంటే, ఒకసారి ఒక చిన్న పాప 7 to 8 years ఓల్డ్, ఆ పాప వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వచ్చింది. వాళ్ళ తాతయ్య మటన్ కొట్టు. ఓకే. సో మార్నింగ్ డైలీ రిచువల్గా ఆయన మటన్ షాప్కి వెళ్తుంటే ఈ పాపను కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ మటన్ ఎలాంటి తీసే హింజ్ ఉంటుంది కదా, ఆ హింజ్ కి మటన్ లేదు. సో ఇట్ వాజ్ మూవింగ్ ఆల్ రౌండ్. ఓకే. ఆ పాపకి అది మూవ్ అవుతున్నా కొద్దీ అది అలా వెళ్ళి ఇలా వచ్చి ఆ హింజ్ అనేది ఈ కంట్లో నుంచి బ్రెయిన్ లో కూర్చోపోయి బయటకు వచ్చేసింది. సో అది సర్జరీ చేసాము. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 to 6 hours. ఓకే. ఆర్బిట్ లో లక్కీ ఏంటంటే ఆర్బిట్ అంటే కంటి గుడ్డు లోపల కూర్చోలేదా. ఓకే. కంటి గుడ్డు బయట నుంచి, కానీ బోన్ లోపల నుంచి కూర్చుకొని ఈ చిన్న మెదడులో నుంచి బయటకు వచ్చేసింది. సో సక్సెస్ఫుల్ గా తీసేసాను. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే పాపకి మాట అనేది పోయింది. చాలా మంది చిన్న పిల్లల కానుంచి పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బాగా సఫర్ అయ్యేది మైగ్రేన్. ఇప్పుడు ఎవరిని ముట్టుకున్న 100లో 98% మైగ్రేన్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఉంటున్నారు. కారణం ఏంటంటారు? నిద్ర లేకపోవటం, ఆలోచన ఎక్కువ ఉండటం, పని ఒత్తిడి ఎక్కువ ఉండటం, ఇవన్నీ కామన్ కాజెస్ ఆఫ్ మైగ్రేన్ ఫర్ మెన్. అంటే ఇప్పుడు నైట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వస్తూ ఉంటాయి కేసెస్. వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ద మాప్ విల్ బి లాట్. అంటే చాలా మంది పీపుల్ వస్తారు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు. ఒక 20 members, 30 members, 40 members వస్తూ ఉంటారు. అట్లా నాకు ఉస్మానియాలో నేను MCA చేసేటప్పుడు ఆ చార్మినార్, ఆ ఓల్డ్ సిటీ, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. ఏఐ వల్ల ఫ్యూచర్లో హ్యూమన్ బ్రెయిన్కి ఆలోచించే శక్తి అనేది పెరుగుతుందా తగ్గుతుందా? వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈరోజు మన పాడ్కాస్ట్ లో ఖమ్మం టాప్ మోస్ట్ డాక్టర్, న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ అభిషేక్ గారు ఈరోజు మన పాడ్కాస్ట్ లో ఉన్నారు. న్యూరాలజీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డౌట్, కామన్ మ్యాన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డౌట్స్ ని ఈ రోజు మన పాడ్కాస్ట్ లో బ్రీఫ్ గా డిస్కషన్ చేయడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ డాక్టర్ ఫీల్డ్? డాక్టర్ ఫీల్డ్ బిజీగా ఉంది, పేషెంట్స్ తో బిజీ. అంటే చాలా వరకు కూడా మీరు చూసుకుంటే న్యూరాలజిస్ట్ ప్లస్ అది కూడా ఖమ్మంలో టాప్ న్యూరాలజిస్ట్ లో టాప్ 5 లో ఉండే పర్సన్ మీరు. సో బిజీ షెడ్యూల్ లో ఉంటారు. మీరు చూసుకున్నా గానీ ఎక్కువ మీకు న్యూరాలజీ అంటే మీరు ఏ పేషెంట్ కి ప్రాబ్లమ్స్ వస్తారో దాన్ని మీరు ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది బ్రెయిన్. సో చాలా వరకు డాక్టర్స్ కి బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడిద్ది అంటారు, వాస్తవమా? తప్పకుండా పడుతుంది, డెఫినెట్లీ. దాంట్లో డౌట్లు ఏమి లేవు. ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంటది. కానీ ఆ స్ట్రెస్ ని, మన వర్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే కొంచెం బాగుంటది. అంటే ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డాక్టర్స్ కూడా జబ్బు పడతా ఉంటారు కదా. సో ఆ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మాకు కూడా డిసీజెస్ అనేవి వస్తా ఉంటాయి. అంటే స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి ఆబ్వియస్లీ వస్తా ఉంటాయి. షుగర్ గానీ, బీపీ గానీ, స్ట్రోక్ గానీ, ఇలాంటివి కూడా వస్తా ఉంటాయి. ఈ మధ్య రీసెంట్లీ కూడా ఒక డాక్టర్ హార్ట్ కి సంబంధించిన కార్డియాలజీ డాక్టరే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు. అదే చాలా కామన్ అవి. అంటే బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, జస్ట్ ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు ఆబ్వియస్లీ అలాంటివి అనేది వీ హ్యావ్ టు ఫేస్. సార్ మీరు అన్నారు డాక్టర్ లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ అని. సో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు పీడియాట్రిషియన్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, జనరల్ సర్జన్ కానీ, ఇవన్నీ ఉండగా మీరు ఒక న్యూరాలజిస్టే కావాలి, న్యూరో సర్జన్ కావాలని ఎందుకు అనుకున్నారు? ఒకటి ఫస్ట్ యాక్చువల్లీ డాక్టర్ కావాలని ఎందుకు అనుకున్నా అనే క్వశ్చన్ వస్తే, నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఉండేది మా తాతయ్య ఒకటే డాక్టర్. ఓకే. ఆయన పేరు మీద ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఓకే. అంటే అంత ఫేమస్ అయ్యాడు అనమాట డాక్టర్ గా. ఆయన నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను దగ్గరగా. అంటే పేషెంట్స్ వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతారు, ఆయన ట్రీట్ చేసినప్పుడు పేషెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు. ఐ సా సంథింగ్ స్పెషల్ ఇన్ దట్. ఓకే. సో అప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ 2nd, 3rd క్లాస్ లో ఉన్నప్పుడు విషయం. అప్పుడు చూసింది అది అలా గుర్తుండిపోయింది బ్రెయిన్ లో, అంటే రిజిస్టర్ అయిపోయింది బ్రెయిన్ లో. సో అవుతే డాక్టర్ అవ్వాలి, ఇలాంటిది కావాలనుకుంటే డాక్టర్ అవ్వాలి అని అనుకున్నాను అన్నమాట అప్పుడు. సో ఆ తర్వాత మీకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ మీ గ్రాండ్ ఫాదర్ అక్కడి నుంచే వచ్చింది. ఆ తర్వాత మా ఫాదర్. ఓకే. మా ఫాదర్ యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలనుకున్నాడు, కానీ ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ అంటే ఆ డబ్బులు లేక చదవలేకపోయాడు మా డాడీ బేసిక్. ఓకే. అంటే సపోర్ట్ లేదు వెనక. ఆ సపోర్ట్ లేక హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్టడీ. సో దాంతో మా డాడీ నన్ను డాక్టర్ చేయాలనే ఇది బాగా ఎక్కువ ఉండిపోయింది. ఓకే. ఆయన కోరిక తీర్చాలని కూడా నేను, వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ వాజ్ దట్. ఆ రకంగా కూడా నేను డాక్టర్ అవుదాను. అండ్ ఇంకొకటి మా సిస్టర్ కూడా మెంటల్ రిటార్డెడ్,
అసలు అలాంటి వాళ్ళు పుట్టినప్పుడు మనం పుట్టకుండా ఎలా చేయాలి అంటే, పుట్టినప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలి, ఏదైనా ఏది తెలుసుకోవాలన్నా కూడా డాక్టర్ అవ్వాలి నువ్వు, Yes. లేకపోతే ఏం తెలుసుకోలేవు. ఇప్పుడు సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, ఒక ప్రాబ్లం చెప్తావు, పేషెంట్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, అది ఏం ప్రిస్క్రిప్షన్ రాస్తాడని నీకు తెలీదు, అది వింతగా రాసేస్తాడు, ఇచ్చేస్తాడు. అంటే అదంతా కూడా హిడెన్ థింగ్స్ అవన్నీ. ఆ హిడెన్ థింగ్స్ నీకు తెలియాలంటే వన్ ఆన్సర్ ఇస్ యూ షుడ్ బికమ్ ఏ డాక్టర్ కదా. సో అలా వచ్చింది. సో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి వెనకాల మీరు డాక్టర్ కావాలి. అట్లా ఎంబీబీఎస్ తీసుకున్నాను. కానీ సర్జన్ ఎందుకు అవ్వాలనుకున్నాను అని అంటే, నాకు ఏదైనా కూడా రియల్ గా చూడటం అనేది ఇష్టం, నిజంగా చూడడం అనేది ఇష్టం. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, నేను ఓపెన్ చేసి నిజంగా చూస్తాను, దాన్ని చూసి నేను ఫీల్ అవుతాను, చూసి ఫీల్ అయి చేస్తాను. ఇప్పుడు సపోజ్ ట్యూమరే ఉందనుకోండి, సపోజ్ నేను నిజంగానే ఓపెన్ చేసి ట్యూమర్ నే చూస్తాను, స్కాన్ లో చూడను. స్కాన్ లో చూసింది వేరు, ఓపెన్ గా చూసింది వేరు. నేను నిజంగానే చూస్తాను, ట్యూమర్ ని చేతిలో పట్టుకుంటాను, దాన్ని తీస్తాను, అన్ని చేస్తాను. సో అట్లా సర్జికల్ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్. సో ఆ రకంగా నేను సర్జికల్ ఫీల్డ్ లోకి వద్దామని అనుకున్నాను. అండ్ ఇంకొకటి, నా బ్యాక్గ్రౌండ్ లో మా తాతయ్య జనరల్ సర్జన్, మా తాతయ్య సర్జన్. సో నా బ్యాక్గ్రౌండ్ లో ఎట్లా అంటే, ఆపరేషన్ చేసే డాక్టర్ వేరు అనే ఇది పడిపోయింది. సో దాని వల్ల కూడా ఐ వాంటెడ్ టు బికమ్ ఎ సర్జన్. దాని తర్వాత న్యూరో సర్జరీకి ఎందుకు రావాలనుకుంటున్నాను అని అంటే, నాకు కొంచెం సెన్సిటివ్ పార్ట్స్ డీల్ చేయటం, మైక్రోస్కోపిక్ థింగ్స్ డీల్ చేయటం అనేది ఇష్టం అనమాట. అంటే నాకు ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఎట్ రేంజ్ ఆఫ్ 1 to 2 mm. ఆ గ్యాప్ లో వర్క్ చేయడం నాకు ఇష్టం. 1 to 2 mm గ్యాప్ లో, అంటే అట్లా ఎవరు చేయరు. అవును, చాలా రేర్. 1 to 2 mm లో ఎవరు వర్క్ చేస్తారండి మైక్రోస్కోప్ కింద? అవును. అంటే ఇప్పుడు సపోజ్ మీరు గోల్డ్ స్మిత్ ని చూస్తారు, ఇదే 1 to 2 mm ప్రిసిషన్ తోని మీకు ఆర్నమెంట్స్ చేస్తారు. అవును. ఆ ప్రిసిషన్ కావాలి వర్క్ లో ఎప్పుడైనా కూడా, లైఫ్ లో. అండ్ ఇంకొకటి, లైఫ్ చాలా స్మూత్ గా, పర్ఫెక్ట్ గా, బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నా కూడా ఆ ప్రిసిషన్ ఇంపార్టెంట్. ఆ ప్రిసిషన్ లో పర్ఫెక్షన్ కావాలంటే నాకు న్యూరోనే కరెక్ట్ అనిపించింది. 100%. సో ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ ఇంకొకటి, మనం నరం అని అంటాను తప్పించి దాన్ని ఎప్పుడు చూసుండం. సో ఆ నరంతో ఎట్లా అనేది చూడాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా ఆడుకోవాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి వర్క్ ని అనే ఉద్దేశంతో నేర్చుకుందామని కూడా న్యూరోకి వచ్చాను. సో చాలా వరకు సార్, ఇప్పుడు మీరు డాక్టర్ ఎందుకు కావాలి అనుకుంటుంది, ప్లస్ న్యూరో సర్జన్ ఎందుకు అయింది, ప్రతి పాయింట్ కూడా చాలా పెయిన్ఫుల్ పాయింట్స్ ప్లస్ వాల్యుబుల్ పాయింట్స్. సో ఇదంతా పక్కన పెడితే సార్, ప్రొఫెషనల్కి వస్తే చాలా వరకు కూడా బ్రెయిన్ సర్జరీ అనగానే బ్రెయిన్ డైరెక్ట్ గా ఓపెన్ చేసి సర్జరీ చేస్తారా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇస్ ఇట్ రియల్ సార్? నిజంగా దాన్ని బయటకి అన్ని కేసెస్ లో బ్రెయిన్ ఏం బయటికి తీసి సర్జరీ ఏం చేయం. బ్రెయిన్ ఓపెన్ చేసి చేస్తాం సర్జరీ. అన్ని కేసెస్ లో ఇట్ ఇస్ నాట్ రియల్. అంటే అన్ని కేసెస్ లో బ్రెయిన్ ఓపెన్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. కొన్ని కేసెస్ లో మటుకు వీ హావ్ టు ఓపెన్ ద బ్రెయిన్, కొన్ని కేసెస్ లో బ్రెయిన్ లోపల కూడా వెళ్లాల్సి వస్తుంది. సో ఇంకోటి సార్, ఇప్పుడు హార్ట్ బీట్ ఏ విధంగా ఉందో బ్రెయిన్ కూడా బీట్ అనేది ఉంటుంది, సేమ్ అట్లానే ఉంటుంది. మీకు సేమ్ హార్ట్ ఎట్లా కొట్టుకుంటుందో బ్రెయిన్ కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందా? సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, సేమ్ పల్సేషన్స్ ఉంటాయి. ఆ బ్రెయిన్ పల్సేషన్స్ చూసే మేము ముందుకెళ్తా ఉంటాం. అట్లా సర్జరీ టైం. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకంటే చాలా వరకు సినిమాలలో సర్జరీ చేసే ముందు నిద్ర పోకూడదు, నిద్ర పోనీయకుండా ఏదో మాట్లాడుకుంటూ సర్జరీ చేయాలంటారు బ్రెయిన్ కి సంబంధించి. అట్లా ఏం లేదు. బేసిక్ ఏంటంటే ఇట్ ఈస్ అవేక్ క్రేనియోటమీస్. అవేక్ క్రేనియోటమీస్ అంటే ఇక్కడ కూడా చేశాను అవేక్ క్రేనియోటమీస్. అవేక్ క్రేనియోటమీస్ లో ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీ కాలుకి చెయ్యికి వచ్చే నరాలకి దగ్గరగా ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, ఆ బ్రెయిన్ ట్యూమర్ తీయాలి అని అంటే మనిషిని మొత్తం పూర్తిగా అనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టిన తర్వాత మీరు ఆ బ్రెయిన్ ట్యూమర్ ని తీస్తున్న క్రమంలో నరాలన్నీ దెబ్బతింటా ఉంటాయి. అవును. సో ఆ ఏరియాకి వెళ్ళాలా వద్దా అనే జాగ్రత్త మనకు తెలియదు. అదే పేషెంట్ అవేక్ ఉన్నాడు అనుకోండి, మనం అడగొచ్చు, నీ కాలు కదిలిచ్చు అడగొచ్చు, కాలు కదిలిస్తాడు. మనం కొంచెం నరం అటు ఇటు అంటాం, అనిన తర్వాత కాలులో కొంచెం తిమ్మిరిలాగా వస్తుంది, వీక్నెస్ వచ్చేసింది అని అంటాడు. మనం ఆ ఏరియా టచ్ చేయం, మనం వేరే ఏరియా నుంచి చేసుకుంటాం. సో ఇట్ ఈస్ అవేక్ క్రేనియోటమీ. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ బట్ నాట్ పాసిబుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. అట్లా సార్, మీరు ఇంత క్లారిటీగా ఇంత ఓపెన్ గా డిస్కషన్ చేస్తున్నారు. ఖమ్మంలో చాలా వరకు 3 years నుంచి మీరు మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి మాక్సిమం? యాక్చువల్లీ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసింది 3 years బ్యాక్, 2022 లో స్టార్ట్ చేశాను. నేను నా క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ చంద్రశేఖర్ అని, ఈజ్ ఎ జనరల్ సర్జన్. సో తను నేను జనరల్ సర్జరీలో క్లాస్మేట్స్. సో మాది ఆల్మోస్ట్ మోర్ దాన్ 12 years ఆఫ్ ఫ్రెండ్షిప్. సో మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసింది ఇది. మేము అనుకున్నది 2022 లో కాదు, మేము అనుకుంది 2014-15 లో అనుకున్నాం.
హాస్పిటల్ స్టార్ట్ చేయాలి అని మేము ఎంఎస్ చదివే టైంలో. ఎందుకంటే వీ వాంట్ టు డెలివర్ ద కేర్ ఎట్ ప్రిసిషన్ అండ్ అఫోర్డబిలిటీ. ఈ రెండు ఇంపార్టెంట్ అని అనుకున్నాం బేసిక్ గా. ప్రిసిషన్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఒక పర్టికులర్ డిసీజ్ ని యాక్యురేట్ గా అబ్సల్యూట్ గా డయాగ్నోస్ చేసి దాన్ని ముందుకు సర్జరీలో కూడా అంతే ప్రిసిషన్ తో యాక్సెసిబిలిటీతో ఈజీగా సర్జరీ చేయగలిగే విధానాలు అండ్ అఫోర్డబిలిటీ. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మోస్ట్ కామన్ థింగ్ ఇస్ అఫోర్డబిలిటీ. అఫోర్డ్ చేయలేరండి. ఆ అఫోర్డబిలిటీని తీసుకురావడానికి స్టార్ట్ చేయాలని అనుకున్నది, బట్ మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 7 to 8 years టు గెయిన్ సచ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత వీ స్టార్టెడ్ హాస్పిటల్. ఓకే. సో తను జనరల్ సర్జరీలో, లాప్రోస్కోపిక్ సర్జరీలో, లేజర్ సర్జరీలో, రోబోటిక్ సర్జరీలో తను ఎక్స్పీరియన్స్ తీసుకున్నాడు. నేను అట్లానే న్యూరో సర్జరీలో, స్కల్ బేస్ సర్జరీలో, ఎండోస్కోపిక్ సర్జరీలో, బ్రెయిన్ అండ్ స్పైన్, పిడియాట్రిక్ సర్జరీలో, న్యూరో సర్జరీలో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ తీసుకున్న తర్వాత వీ స్టార్టెడ్ హాస్పిటల్. ఓకే. విత్ హై ప్రెసిషన్ అండ్ మోర్ అఫోర్డబుల్. సో ఆ మెయిన్ మోటోతో స్టార్ట్ చేసిన హాస్పిటల్. సో ఇక్కడ మనం డెలివర్ చేసేవి మెయిన్ గా ఉండే బ్రాంచెస్, నాది న్యూరో సర్జరీ, తనది జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థో అండ్ సైకియాట్రీ. ఓకే. ఇవి మెయిన్ గా ఉన్న బ్రాంచెస్. అండ్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ ఓవర్ హియర్. ఓకే. అండ్ దట్ టు పర్టికులర్లీ చెప్పాలంటే అఫోర్డబుల్ రేట్స్ లో, మనకు అఫోర్డబుల్ ప్రైసెస్ లో. అంటే బేసిక్ ఏంటంటే మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈస్ వెరీ మచ్ పూర్ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ లో మాకు తెలుసు ఆ అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఎట్లా ఉంటాయో, వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారో ఏంటో అనేది మాకు తెలుసు. అంటే అంత మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అంత డబ్బులు ఉంటాయి. మీరు ఇంత పర్టికులర్ ఇవన్నీ ఆలోచించారు కాబట్టి మ్యాక్స్ కేర్ కమ్ముల టాప్ హాస్పిటల్ అయింది. ఆబ్వియస్లీ అంటే మేము ఎక్కడ కూడా తొందరపడలేదు. బేసిక్ గా అనుకున్న వెంటనే స్టార్ట్ చేయటము, తడబడటము అనేది మేము అట్లా అనుకోలేదు. వీ టుక్ అవర్ టైం. మేము అందులో ఎక్సలెన్సీ తీసుకున్న తర్వాత వీ స్టార్టెడ్ అవర్ హాస్పిటల్. అందుకే అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు చూసుకున్నా కూడా జస్ట్ మేము పాడ్కాస్ట్ చేయడానికి, మీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. అంటే మ్యాక్స్ కేర్ ఎంత సక్సెస్ అయింది ఇప్పుడు అర్థమైతేనే ఉంది. సో సార్, చాలా వరకు చూసుకుంటే చాలా మంది పర్సన్స్ కి, కామన్ మ్యాన్స్ కి తెలియదు ఏంటంటే ఎటువంటి సమస్య వచ్చినా, దగ్గు గానీ, జలుబు గానీ, జ్వరం గానీ, లేదు అంటే ఇంకా ఈ అబ్డామిన్ కి సంబంధించింది ఏదైనా కానీ ఏమంటే రికగ్నైజ్ చేయడానికి కామన్ పర్సన్స్ కి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేది, ఒక సిమ్టమ్స్ వస్తాయి. అదే ఒక బ్రెయిన్ లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, దాన్ని ఐడెంటిఫై చేయడం, దాని సిమ్టమ్స్ చాలా లేటుగా బయటపడతాయి. అట్లాంటి వాళ్ళకి దాన్ని నెగ్లెక్ట్ చేసే పేషెంట్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే అది ఉండే ప్రాబ్లమ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ అనుకోండి, అంటే మెదడుకి సంబంధించిన జబ్బులు అనుకోండి, చిన్న చిన్న సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయంటే బాగా నీరసంగా ఉండడము, లేదా తలనొప్పి ఎక్కువ ఉండడము, లేదా వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరగటము, నడుస్తుంటే ఒక పక్కకు తూలిపోతున్నట్టు అనిపించటము, చెవులు దిమ్ముగా అనిపించటము, ముక్కు పట్టేయటము, కళ్ళు సరిగా కనిపించకపోవటము, లేదా మసక కనిపించటము, మింగటం సరిగా రాకపోవటము, మింగుతుంటే ఊరికే పొలమారుతా ఉండటము, అండ్ వాయిస్ చేంజ్ అంటే వాయిస్ లో నార్మల్ వాయిస్ లాగా ఉండకపోవటము, మాట నత్తిపోవటము, నాలుక ముద్దుబారిపోవటము, ఒక పక్క ఫేస్ ముద్దుబారిపోవటము, ఒక పక్క కన్ను అనేది సరిగా మూత పడకపోవటము, ఒక పక్క ఫేస్ వంకర పోవటము, లేదా కాల చెయ్య వీక్నెస్ రావటము, ఇట్లా మల్టిపుల్ సిమ్టమ్స్. ఈ లెక్కను చూసుకుంటే బాడీలో ఏ ఎఫెక్ట్ వచ్చినా కానీ అది బ్రెయిన్ కి వెళ్తుంది. ఆబ్వియస్లీ అంటే మనకి అక్కడ నుంచే నర్వ్ సప్లై వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఉంటది. అలాగే స్పైన్ తీసుకుంటే, స్పైన్ ప్రాబ్లం ఉంటే మనం అంటే పర్టికులర్ గా మీరు అడుగుతున్న క్వశ్చన్ కి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటే, ఏ సిమ్టమ్స్ ఆర్ అలార్మింగ్ అనే క్వశ్చన్ కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ నడుము నొప్పి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కామన్ డిసీజ్ నడుము నొప్పి. అంటే మనకి నడుము నొప్పి నడుము వరకే ఉందా, కాళ్ళలోకి వస్తుందా, కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా, లేదా షాకింగ్ పెయిన్ లాగా ఏమన్నా వస్తుందా, అంటే ఒక కరెంట్ షాక్ లాగా వచ్చిపోతుందా కాళ్ళకి కానీ చేతులకు కానీ, లేదా ఏదైనా వీక్నెస్ అంటే చెప్పులు జారిపోవటం నడుస్తుంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ అంటే మనం అంత గమనించాం. కానీ దే విల్ టర్న్ ఇంటూ మేజర్ ఇష్యూస్ తర్వాత. ఇప్పుడు చెప్పులు జారిపోవడం అంటే మనం అంత పెద్ద గమనించాం, కానీ ఆ వీక్నెస్ మనం తర్వాతగా ఎక్కువ అవుతున్న కొద్ది గమనిస్తా ఉంటాం. లేదా పడుకొని లేచేటప్పుడు నొప్పి ఎక్కువ వస్తుండటం, బ్యాక్ పెయిన్ మోర్ దాన్ 4 to 6 weeks ఉండటం, ఇట్లా ఇష్యూస్ ఉన్నప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ డాక్టర్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా అలార్మింగ్ సిమ్టమ్స్. నడుస్తుంటే చెప్పులు జారిపోవడం, లేదంటే ఇంకా కళ్ళు మూతపడటం అనేది చాలా వరకు కూడా కళ్ళు మూతపడుతున్నా నీరసం అంటే తినకొచ్చింది అంటారు. ఇంకొకటి కాళ్ళకి చెప్పులు జారిపోతున్నాయి అంటే చెప్పులు సరిగ్గా వేసుకోలేదని తీసి పడేస్తారు. అసలు కాళ్ళకి బ్రెయిన్ కి ఏం సంబంధం, చెప్పులు జారిపోవడానికి బ్రెయిన్ కి ఏం సంబంధం అంటారు? బ్రెయిన్ కి సంబంధం అంటూ పర్టికులర్ గా అంటే చెప్పులు జారిపోవడం అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బ్రెయిన్ కి సంబంధించి అంటే స్ట్రోక్, అంటే ఇప్పుడు మనకి హార్ట్ కి స్ట్రోక్ ఎట్లా వస్తుందో బ్రెయిన్ కూడా అట్లానే స్ట్రోక్ లాగా వస్తూ ఉంటుంది. అంటే రక్తనాళం సన్నబడిపోవటమా లేదా రక్తనాళం పగిలిపోవటమా అనేది జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఏంటంటే కాలుకి వచ్చే పర్టికులర్ గా నరాలు దెబ్బతిన్నా ఉంటుంది. ఆ టైంలో కాలు మొత్తం పడిపోయినా కాలు ఓన్లీ వీక్నెస్ రావచ్చు.
లేదా నడుములో ప్రాబ్లం అంటే డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు L4 L5 లో కానీ L5 S1 లో కానీ డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు పర్టికులర్ గా పాదానికి కానీ పాదం లేపేదానికి కానీ కింద పెట్టేదానికి కానీ వచ్చే నరాలు అనేది దెబ్బతింటా ఉంటాయి. సో ఆ గ్రిప్ అనేది మెయింటైన్ చేయలేము అనమాట. అంటే టోకి గ్రేట్ టోకి సెకండ్ టోకి గ్రిప్ మెయింటైన్ చేయలేము. సో నడుస్తుంటే జారిపోతా ఉంటుంది. సో ఈ రెండు ఇష్యూస్ లో ఎక్కడైనా కూడా మీరు చెప్పిన డౌట్ రావచ్చు అనమాట. ఓకే. సో చాలా వరకు సార్ ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు బాగా సఫర్ అయ్యేది మైగ్రేన్. మైగ్రేన్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయింది. ఒకప్పుడు మైగ్రేన్ అంటే ఎవరికి అవేర్నెస్ కూడా లేదు. ఇప్పుడు ఎవరిని ముట్టుకున్నా 100 లో ఒక 98% మైగ్రేన్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఉంటున్నారు. ఇప్పుడు ఈ మైగ్రేన్ అనేది ఇంత వైరల్ కావడానికి కారణం ఏంటంటారు? ఒకటి, మైగ్రేన్ అనేది ఇప్పుడు ఇద్దరిలో ఉంటది, మేల్స్ అండ్ ఫిమేల్స్ లో ఉంటుంది. ఫిమేల్స్ లో మోస్ట్ కామన్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ సిమ్టమ్. మేల్స్ లో కూడా ఈ మధ్య కామన్ అయింది. సో మెయిన్ రీజన్ మేల్స్ లో రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్. ఓకే. స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. లేదా బీపీ అన్కంట్రోల్ ఉండటం, లేదా సైనస్ ప్రాబ్లమ్స్ ఉండటము, లేదా మిడిల్ ఇయర్ అంటే చెవులో ఇబ్బందులు ఉండటం. వీటి వల్ల మోస్ట్లీ మైగ్రేన్ వాళ్ళలో వస్తూ ఉంటుంది. అంటే నిద్ర లేకపోవటం, ఆలోచన ఎక్కువ ఉండటం, పని ఒత్తిడి ఎక్కువ ఉండటం, ఇవన్నీ కామన్ కాజెస్ ఆఫ్ మైగ్రేన్ ఫర్ మెన్. ఉమెన్ కి వచ్చేసి ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఉన్న లైఫ్ స్టైల్స్ కి ఏంటంటే హార్మోనల్ చేంజెస్ అనేవి బాగా ఎక్కువ వస్తుంది. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మైగ్రేన్ హెడేక్ ఎక్కువ వస్తుంది. వాటి వల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని ట్రిగర్ అయిపోతా ఉంటాయి. అంటే నిద్ర లేకపోవటం, గుండె దడగా ఉండటం, కళ్ళు తిరుగుతూ ఉండటం, చెవులు దిమ్ముగా ఉండటం, ఈ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళలో. మోస్ట్లీ నా దగ్గరకు వచ్చే more than 50 to 60% of the females, they have hormonal imbalance. So ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుందంటే లైఫ్ స్టైల్స్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి ఇప్పుడున్న దానికి ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దానివల్ల మైగ్రేన్ ఫిమేల్స్ లో ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో మైగ్రేన్ ఫిమేల్స్ కి ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం చాలా వరకు ఉందంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అయితే. అంటే ఇన్ జనరల్ మేల్ ఈస్ టు ఫిమేల్ రేషియో తీసుకుంటే 2:3 రేషియో లాగా ఉండొచ్చు, లేదా 1:2 రేషియో లాగా ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు సార్ చాలా వరకు కూడా బ్రెయిన్ కి సంబంధించి చూసుకుంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా అటాక్ మన మీద జరిగింది అనుకోండి, అది ఏ పార్ట్ కి దెబ్బ తగిలితే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది బ్రెయిన్? అంటే ఒకటి, మన బ్రెయిన్ లో కొన్ని లోపల ఉండే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. అంటే హిప్పో క్యాంపస్ అని, అమిగ్డిలా అని, ఇలాంటివి ఉంటాయి అనమాట. అవన్నీ ఏంటంటే మనకి ఫియర్ డిటెక్షన్, థ్రెట్ డిటెక్షన్, ఇలాంటివన్నీ చూసుకుంటా ఉంటాయి. సో అలాంటి టైంలో మనకు ముందు జరుగుతుంది అని మనం ఇప్పుడు సపోజ్ కార్ లో మనం వెళ్తా ఉంటాం, ఫాస్ట్ గా యాక్సిలేటర్ నొక్కేసి వెళ్తా ఉంటాం. ముందు ఒక వెహికల్ ఉంటది, ఇంత ఫాస్ట్ లో వెళ్తే ఆ వెహికల్ ని గుద్దేస్తాం. ఓకే. సో పక్కకి సైడ్ కి వెళ్ళాలి, స్లో చేసుకుని వెళ్ళాలి అనే భయాన్ని కలిగించి మనల్ని కంట్రోల్ అంటే ఇన్హిబిషన్ చేసేది అలాంటివి ఉంటాయి అన్నమాట. దాంతో పాటు ఇన్హిబిటరీ హార్మోన్స్ అని ఉంటాయి. ఆ హార్మోన్స్ వల్ల ఏంటంటే మనం యాక్సిలేటర్ డౌన్ చేస్తాం, డౌన్ చేసి పక్కకి తప్పుకొని వెళ్ళిపోతా ఉంటాం. లేదా ఇప్పుడు ఒక ఇష్యూ అవుతుంది, ఆ ఇష్యూలో మనకు అర్థమవుతా ఉంటుంది, అంటే వీళ్ళు గొడవ పడుతున్నారు అనే విషయం అర్థమవుతా ఉంటుంది. అలాంటి టైంలో మనం మన యాజిటేషన్ తగ్గించుకొని మనం సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతే ఇట్ విల్ బి ఫైన్. లేదు మనకి ఇన్హిబిటరీ హార్మోన్స్ లేవు, ఆ రెండు పార్ట్స్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే ఎగ్జాజరేట్ అయిపోతాం, మనం కూడా అరుస్తాం, తిడతాం, కొడతాం, అది పెద్ద గొడవగా మారిపోతాం. సో ఇవన్నీ కామన్ థింగ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దట్. అంటే మనం కామన్ చూసే ఆల్కహాలిక్ పేషెంట్స్ అంటే మందు బాగా తీసుకున్నారు అనుకోండి, ఆ ఇన్హిబిటరీ ఫ్యాక్టర్స్ అనేవి మొత్తానికి పోతాయి. ఓకే. సో ఇన్హిబిషన్స్ ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఏదంటే చెప్పేస్తారు, ఏదంటే మాట్లాడేస్తారు. యాక్సిలరేషన్, ఇప్పుడు బండి నడుపుతున్నారు, ఫాస్ట్ గా నడిపేస్తారు, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతా ఉంటాయి తాగే వాళ్ళ. ఎందుకు అవుతాయి ఎక్కువ తాగే వాళ్ళు అంటే ఇన్హిబిషన్ ఉండదు. అంటే ముందు బ్రేక్ వేయాలి మనం, ముందు గేర్ మార్చాలి, ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. అరే ముందు డివైడర్ వస్తుంది, దాని నుంచి పక్కకు తప్పుకోవాలి, లేకపోతే గుద్దుతాం, ఇలాంటివి ఉండవు ఇన్హిబిషన్. సో వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సచ్ యాక్టివిటీ. సో ఇప్పుడు మీరు అన్నది చూసారా, అన్ని ముందే తెలిసిపోతే మనకి సిమ్టమ్స్ వస్తాయని. యాక్చువల్ గా చాలా మందికి కూడా మన కామన్ డిస్కషన్స్ లో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నా, ఎవరు మాట్లాడుకుంటున్నా, నాకు ఎక్కడో 6th సెన్స్ కొడుతుంది, ఏదో జరగబోతుంది అని ఒక మాట అంటా ఉంటారు. నిజంగా 6th సెన్స్ అనేది ఉంటుందా? 6th సెన్స్ అంటే 6th సెన్స్ యాక్చువల్లీ డజంట్ ఎగ్జిస్ట్. అంటే బాడీలో ఉండే మనకుంటే 5 సెన్సెస్ ఉంటాయి. టచ్ గానీ, టెంపరేచర్ గానీ, సెన్సేషన్ గానీ, ఇట్లా 5 సెన్సెస్ ఉంటాయి. కానీ 6th సెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది ఇట్ ఈస్ అండర్ ట్రయల్ ఫేజ్. అంటే అది ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరికి కూడా తెలియదు. అది ఓకే, అది ఉండదని అంటాను. యాక్చువల్లీ ఏంటంటే 6th సెన్స్ అనేది మన పర్సెప్షన్ అంతే. పర్సెప్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఒక పని అవ్వాలి, ఆ పని అవ్వాలంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి దేవుడితో మొక్కుకుంటారు, మొక్కుని నాకు ఈ పని జరగాలి అని అనుకుంటారు. ఆ 3rd డేనో 4th డేనో మీకు ఆ పని జరిగింది అనుకోండి, మీరు ఆ క్రెడిట్ అంతా దేవుడికి ఇస్తా ఉంటారు. అంటే ఖచ్చితంగా దేవుడి వల్లే ఈ పని జరిగింది, నా వల్ల కాదు అని అనుకుంటారు. కానీ యాక్చువల్ ఏంటంటే మీకు ఆ మోటివేషన్ వచ్చి మీరు ఆ పని చేయగలిగేది మీ పర్సెప్షన్ వల్ల. అంటే మీరు అనుకున్నారంటే దేవుడు మొక్కునంటే ఖచ్చితంగా నేను చేయగలుగుతాను అని అనుకుంటారు కాబట్టి మీరు చేస్తారు. ప్యూర్ గా నమ్మకాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తే కూడా ఇట్ ఈస్ నాట్ రైట్ అని అంటున్నారు. అంటే నమ్మకాన్ని బేస్ చేసుకుని ఆ పని అవ్వదు. సో అట్లానే 6th సెన్స్ కూడా, అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఆ పని ఖచ్చితంగా అవుతుంది మనకి అని నమ్మకం ఉందంటే, మీలో నమ్మకం ఉంటే ఆ సూపర్ న్యాచురల్ పవర్ వల్ల ఖచ్చితంగా మీకు అది పని అవుతుంది తప్పించి ఏదో దేవుడు ఏదో మ్యాజిక్ చేశాడు అనేది కాదు. అందులో మీరు చేసేదే చాలా ఎక్కువ ఉంటుంది. దాని వల్ల అవుతుంది అనుకుంటే తప్పించి అదర్ దాన్ 5 సెన్స్ 6th సెన్స్
టు మై నాలెడ్జ్ కోర్స్ ఇట్ వోంట్ ఎగ్జిస్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇందాక డిస్కషన్ లో ఆల్కహాల్ గురించి డిస్కషన్ వచ్చింది. చాలా వరకు కూడా అసలు కామన్ మ్యాన్ గా ఇంట్లో తిట్టుకుంటా ఉంటారు, మందు దాకా కిడ్నీలు ఖరాబ్ అయితే, మందు దాకా లివర్ ఖరాబ్ అయింది, మందు దాకా పేగులు ఖరాబ్ అయితే అంటారులే కానీ ఏ ఒక్క ఇంట్లో కూడా మందు దాకా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది అని ఎక్కడ డిస్కషన్ రాదు. దానికి కారణం ఏంటంటారు? అవేర్నెస్ లేకనా? అంటే అవేర్నెస్ లేకని కాదు, అది బేసిక్ గా ఆ స్టేజ్ వచ్చేసరికి అసలు మనిషి సరిగా ఉండనే ఉండడు. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ లివర్ దెబ్బతింటుంది అనుకోండి, దాని సిమ్టమ్స్ కనిపిస్తాయి కానీ మనిషి బాగానే ఉంటాడు, మనం వెళ్ళి చూపించుకుంటాం, ట్రీట్ చేసుకుంటాం. అదే మెదడు దెబ్బతినే స్టేజ్కి వచ్చింది అనుకోండి, అసలు మనిషికి ఆల్కహాల్ వల్ల మెదడు దెబ్బ స్టేజ్కి వస్తే అసలు మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉంటాడు. అంటే అయితే స్ట్రోక్ వచ్చి బెడ్ మీద పడిపోవటమో, లేదా ఇంకోటి అవటం వెంటిలేటర్ మీదకి వెళ్ళటమో, ఇంకోటి అవటం అనేది ఉంటుంది అనమాట. ఆ స్టేజ్కి వచ్చేసరికి మనం గమనించడం అనేది అంత ఇంకా ఉండదు. ఇంకా అక్కడ ఓకే, గమనించేంత టైం మనకు ఆ బ్రెయిన్ ఇవ్వదు, ఎందుకంటే అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతా ఉంటుంది. ముందుండే చిన్న చిన్న సిమ్టమ్స్ అంటే ఇవే, ఓకే, అవి గమనించుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని అర్థం. మొత్తానికి అసలు మనిషి ప్రాణాలతో ఉండడు కాబట్టి దాని మీద డిస్కషన్ రాదనమాట. అవసరం లేదంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఓకే. సో సార్, చాలా వరకు ఒక మేజర్ డౌట్ సార్, ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో ఏఐ చాలా వరకు ఏఐ క్రియేట్ అయ్యాక ఏఐ టాప్ లో ఉంది అని చెప్పి హ్యూమన్స్ అందరూ కూడా ఏఐ బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కదా. చాలా వరకు మాలాంటి వాళ్ళకి అడుగుకున్న ఒక డౌట్ ఏంటంటే, ఏఐని క్రియేట్ చేసిన బ్రెయిన్ గొప్పదా, బ్రెయిన్ కంట్రోల్ చేసిన ఏఐ గొప్పదా? యాక్చువల్లీ ద థింగ్ ఈజ్, ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ అనేది మనం ఓన్లీ ఒక 20 to 30% యూజ్ చేస్తాం. ఓకే. మొత్తం ఎవరైనా కూడా అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తే హీల్ బి అన్ ఎక్సెప్షనల్ హ్యూమన్. ఓకే. అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అని అంటే, సో ఎప్పుడైతే మీరు ఒక 20 to 30% థింక్ చేస్తున్నారు, నేను ఒక 20 to 30% థింక్ చేస్తున్నాను, మన ఇద్దరు ఐడియాస్ కలిస్తే ద రిజల్ట్ విల్ బి మోర్, మచ్ మోర్. సో అట్లా క్రియేట్ చేసిన థింగ్ ఇస్ ఏఐ. ఏదో ఒక్కరి ఆలోచన వల్ల వచ్చింది ఏఐ కాదు. ఓకే. అండ్ ఇంకొకటి, మీ బ్రెయిన్ ని మీరు ఎన్ని రకాలుగా మలుచుకోవచ్చు అని అంటే, నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. అందులో నేను ఒక వీడియో చేశాను, ఇది బ్రెయిన్ రీవైరింగ్ అని చెప్పేసి వీడియో చేశాను, హౌ టు రీవైర్ అవర్ బ్రెయిన్ అని. అందులో నేను చెప్పింది ఏంటి అంటే, ఎట్లా అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఏ లెవెల్ కి మన బ్రెయిన్ ని తీసుకెళ్ళాలి. సో ఎట్లా అంటే అంత శక్తి మన బ్రెయిన్ కి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక టాస్క్ నేర్చుకోవాలి, ఇప్పుడు సపోజ్ మీరు జస్ట్ లేమ్యాన్, అసలు మీకు ఏ అక్షరం ముక్క కూడా రాదు, కానీ మీరు గిటార్ నేర్చుకోవాలన్నా, ఇంకొక పని చేయాలన్నా యూ కెన్ డూ దాట్. అది ఎట్లా అని అంటే, ఆ బ్రెయిన్ లో ఉన్న ఒక పార్ట్ ని మీరు స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు, ఓకే, చేసి దాన్ని రివైర్ చేస్తూ ఉంటారు. అంటే కొత్త నరాలన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి దానికి సంబంధించింది. మీరు ఒక 21 days కానీ 12 days కానీ మోర్ దాన్ 21 days కానీ ఆ పర్టికులర్ థింగ్ ని రోజు చేస్తూ ఉంటే యువర్ బ్రెయిన్ విల్ బి అకామిడేటింగ్ దట్. అప్పుడు కొత్త నరాలన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆబ్వియస్లీ మీరు అది నేర్చేసుకుంటారు. ఎనీథింగ్, ఇప్పుడు సపోజ్ మీరు పొద్దున్న లేవాలనుకుంటున్నారు, రోజు పొద్దున్న లేవాలనుకుంటున్నారు కానీ లేవలేకపోతున్నారు. యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 21 days ఆర్ మోర్ దాన్ 21 days. యూ విల్ డెఫినెట్లీ ఆన్ ద 22nd day మీకు తెలియకుండానే మీరు లేచిపోతారు. సో అది మీ బ్రెయిన్ మీరు ఆ ఫేజ్ లోకి తీసుకెళ్లి అకామిడేట్ చేయటం. సో అట్లా మీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని రీవైర్ అవుతా ఉంటాయి. కానీ అది ఒక మనిషి వల్ల కాదు, ఏని దాటి ముందుకు వెళ్ళటం అనేది. ఇట్స్ అన్ అక్యుములేటింగ్ థింగ్, అంటే అక్యుములేటివ్ వే, అంటే అందరూ కలిసి చేసేది. అది ఒకరి వల్ల మనం ఏని దాటేస్తామని అనుకోలేం, ఎందుకంటే అంత ఆలోచన దాటితే హీల్ బి అన్ ఎక్సెప్షనల్ హ్యూమన్, అసలు నార్మల్ హ్యూమన్ కూడా కాదు. అట్లా ఒక జనరల్ గా డిస్కషన్ చేసుకుంటే, ఏఐ వల్ల ఫ్యూచర్ లో హ్యూమన్ బ్రెయిన్ కి ఆలోచించే శక్తి అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఏమీ అవ్వదు, అసలు ఏమీ అవ్వదు అంటారు. హ్యూమన్ బ్రెయిన్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏఐ. ఓకే. మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఇప్పుడు ఏఐ ఎక్కడి నుంచి తీసుకుంటది? దాని దగ్గర ఇన్పుట్స్ దగ్గర నుంచే అది బయట డెలివర్ చేసేది. ఆ ఇన్పుట్స్ అన్ని ఎవరు ఇచ్చారు? ఒకప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఇచ్చింది. సో దాన్ని దాటుకొని ముందెళ్ళటం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు మనిషి మెదడు అనేది ఎలాంటిదంటే, ఒకటి సృష్టించాలన్నా అదే, ఒకటి నశించాలన్నా అంటే నాశనం చేయాలన్నా హ్యూమన్ బ్రెయిన్ ఏదైనా చేయగలుగుతుంది హ్యూమన్ బ్రెయిన్. సో ఏని సృష్టించింది, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్స్ డిస్ట్రక్షన్. ఓకే సార్, ఇంకొకటి సోషల్ మీడియా. ఇప్పుడు చాలా వరకు కూడా సోషల్ మీడియా, ఇప్పుడు పొద్దున లేచిన కాడ నుంచి పడుకునేదాకా 100 times అయినా సరే వాడు ఎటువంటి టైంలో ఉన్నా సరే ఫోన్ పక్కన లేని రోజు గడవదు. సో ఆ ఫోన్ వల్ల, ఆ సోషల్ మీడియా వల్ల ప్రెసెంట్ ఉన్న బ్రెయిన్ కి ఎటువంటి స్ట్రెస్ వస్తుంది, దాని ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆన్ బ్రెయిన్ అంటే, సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది అని అంటే, మన బ్రెయిన్ లో డోపమిన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతా ఉంటుంది. సో డోపమిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, అంటే ఎక్సైటేటరీ హార్మోన్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక పోస్ట్ పెడితే మీకు దానికి కామెంట్స్ వస్తాయి, సో మీరు ఎక్సైట్ అయిపోతా ఉంటారు. అది ఫన్నీ కామెంట్స్ కానివ్వండి, నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి, ఏదో రకంగా ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ వే. అండ్ కంటెంట్, అది ఎండ్లెస్ కంటెంట్ ఉంటుంది, అంటే మీరు వాచ్ చేస్తున్న కొద్ది రీల్స్ వస్తానే ఉంటాయి. సో మీ ఎక్సైట్మెంట్ ని పెంచుతూ ఉంటే మీకు టైం అనేది పాస్ అయిపోతా ఉంటుంది. ఓకే.
సో వీటి వల్ల ఏంటంటే మనం అలవాటు పడిపోతూ ఉంటాం దానికి ఒకటే యాక్టివిటీకి. అంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్ట్రెస్ తగ్గుతుంది అని అనుకుంటాం మనం, కానీ మనకు తెలియకుండానే మన బ్రెయిన్ కి ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ ఉంటాం. ఓకే. ఒకటి ఏంటి అంటే సోషల్ మీడియా వల్ల మేజర్ ఎఫెక్ట్ అంటే ఫోకస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక పని మీద మనం ఫోకస్ చేయలేము, అంటే ఊరికే డిస్టర్బ్ అయిపోతాం, అంటే ఇంటరప్ట్ అయిపోతా ఉంటాం అనమాట. అంటే ఈ పని నుంచి ఆ పనికి, ఆ పని నుంచి ఈ పనికి, ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక పని కంప్లీట్ చేయలేము, ఎందుకంటే అంత ఓపిక ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ మూడ్ స్టెబిలైజేషన్ అనేది పోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక పనిని నేర్చుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఆ పనిని ఖచ్చితంగా నేర్చుకోలేరు. ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ ఒక జర్నల్ ఉంది, ఒక పేపర్ ఉంది, అది మనం రాయాలి, పబ్లిష్ చేయాలి, దాని గురించి ఆలోచించాలి అని అనుకున్నాం అనుకోండి, అది ఇప్పుడున్న ఇదిలో మనం ఆ కంటెంట్ ని చాట్ జీపీటీకో లేకపోతే ఏఐకో ఇచ్చేసి వాళ్ళ ద్వారా మనం పని చేసుకుంటా ఉంటాం. లేదా థింక్ చేసి ఒక వర్క్ చేయాలనుకోండి, మనం అది చేయం, మనం వెంటనే గూగుల్ చేస్తాం లేదా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తాం. సో వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ ఈజియర్. దాంతో ఏంటంటే మెదడులో ఆలోచించే నరాలన్నీ కూడా మొద్దుబారిపోయి ఉంటాయి కంప్లీట్ గా. అవన్నీ ఒక లేటెంట్ ఫేజ్ కి వెళ్ళిపోతాయి, ఒక స్లీప్ ఫేజ్ కి వెళ్ళిపోతాయి. సో అవన్నీ చిన్న చిన్నగా నరాలు అనేది దెబ్బతింటా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది. ఓకే. మీ బ్రెయిన్ ష్రింక్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మీకు మతి మరుపు, ఆలోచన తగ్గటం, ఆలోచన శక్తి తగ్గటం, ఏ పని చేయలేకపోవటం, చిన్న చిన్నగా పోన్ బెడ్ రీడ్ అయిపోతారు. ఓకే. ఆ స్టేజ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆలోచన శక్తి తగ్గిపోయింది అనమాట. ఖచ్చితంగా. సో సోషల్ మీడియా కెన్ ఎఫెక్ట్ ఎ లాట్, బట్ ఎఫెక్ట్స్ ఆర్ లాంగ్ టర్మ్. ఓకే. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. ట్రైన్ చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు రొటీన్ లైఫ్, మార్నింగ్ లేవాలి, వాళ్ళ పర్సనల్ వర్క్ చేసుకోవాలతో, తినడం ఎట్లనో, బట్టలు వేసుకోవడం ఎట్లనో, సోషల్ మీడియా అట్లా అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకపోతే తిట్టట్లేదు కదా, సోషల్ మీడియా అకౌంట్ లేకపోతే తిడుతున్నారు ఇప్పుడు. ఆబ్వియస్లీ చాలా వరకు చూసుకుంటే సినిమాల పర్పస్ చూసుకుంటే ఇది ఫన్నీ వేలో ఉంటది, ఎలా ఉంటది కానీ చాలా వరకు ఒక యాక్సిడెంట్ లో మర్చిపోయిన మెమోరీస్ అన్ని ఇంకొక యాక్సిడెంట్ లో గుర్తుకొస్తా ఉంటాయని చూపెడతా ఉంటారు. వాస్తవం అంటారు అట్లా? వాస్తవం ఏం కాదండి. అది బేసిక్ గా ఏంటంటే మన మెమరీ అనేది మన ఫ్రంటల్ లోబ్ లో కానీ టెంపరల్ లోబ్ లో కానీ స్టోర్ అవుతా ఉంటుంది. ఓకే. అది షార్ట్ టర్మ్ మెమరీ కావాలండి, లాంగ్ టర్మ్ మెమరీ కావాలండి, లోపల హిపో క్యాంపస్ అనుకుంటుంటే ఇట్లా వేరే వేరే ఏరియాస్ ఉంటాయి. అందులో టైప్స్ ఆఫ్ మెమరీస్ అన్ని స్టోర్ అవుతా ఉంటాయి. మనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఏరియా అంటూ డ్యామేజ్ అయినప్పుడు ఆ మెమరీ అనేది పోతుంది. అంటే రిట్రోగ్రేడ్ మెమరీ కానివ్వండి, యాంటీరోగ్రేడ్ అంటే రీసెంట్ మెమరీ లేకపోతే పాస్ట్ మెమరీ ఉండే ప్లేసెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, అన్ని ఒకటే దగ్గర ఉండవు మనకి. సో ఆ ఏరియా దెబ్బతిన్నప్పుడు మనకి రీసెంట్ మెమరీ దెబ్బతింటారు అనమాట. అంటే మోస్ట్ కామన్ గా అంటే ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయిన వెంటనే మీకు యాక్సిడెంట్ ఎట్లా అయింది అని అడిగితే మనం చెప్పలేం, నాకు గుర్తు రావట్లేదు ఎట్లా అయిందో ఏంటో అని అంటాం. అంతే తప్పించి మీది ఏ ఊరు అంటే చెప్తాడు, మీ ఫాదర్ పేరేంటి అంటే చెప్తాడు. అంతే తప్పించి నీకు యాక్సిడెంట్ ఎట్లా అయిందంటే చెప్పడు. సో ఆ రీసెంట్ మెమరీస్ అనేవి పోతా ఉంటాయి, కంకషన్ ఇంజురీస్ అంటారు వాటిని. వాటిల్లో కామన్ గా న్యూరాన్స్ దెబ్బతింటా ఉంటే పోతా ఉంటాయి. అవి మళ్ళీ రీగైన్ అవ్వడం అనేది ఇంకొక యాక్సిడెంట్ జరగాల్సిన అవసరం లేదు, నార్మల్ గా కూడా రీగైన్ అవుతాయి. కానీ యాక్సిడెంట్ జరిగితేనే రీగైన్ అవుతుంది అనేది ఇట్ ఈస్ ఎ మిత్. అంటే కొన్ని సినిమాలలో ఫైట్ లో హీరో ఫైట్ చేస్తా ఉంటాడు, ఆల్రెడీ ఫైట్ కి ముందు మెమరీ మర్చిపోయి ఉంటాడు, ఇంకోటి తలకాయ మీద కొట్టినమ్మంటే బ్రెయిన్ అమ్మంటే యాక్టివ్ అయిపోయింది, మెమరీస్ గుర్తుకొస్తాయని చెప్పి ఇట్ ఈస్ జస్ట్ మిత్ అంతే, సోషల్ ఫ్యాంటసిక్ మిత్ అంతే. ఓకే. సో అదంతా ఉండదు అనమాట. అయితే ఖచ్చితంగా ఉండదు. సో సార్ చాలా వరకు కూడా ఇప్పుడు ఇందాక మూవీస్ పర్పస్ చూసుకుంటే చాలా వరకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మూవీ సీన్సే బాగా గుర్తుకొస్తాయి. సెవెంత్ సెన్స్ కి వచ్చేసరికి మన మైండ్ ని ఇంకొకరు కమాండ్ చేయడం, హిప్నటిజం అనేది నిజంగా 100% మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపెట్టి మన టోటల్ కండిషన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోద్ది అంటారా? మొత్తం కండిషన్ వెళ్ళిపోకపోవచ్చు, కానీ హిప్నటిజం ఈజ్ అన్ ఆర్ట్. ఇప్పుడు మనకు మెడిటేషన్ ఎట్లా ఆర్ట్, హిప్నటిజం కూడా ఇట్ ఈస్ అన్ ఆర్ట్. దాని గురించి మనం అంతగా కామెంట్ చేయలేం బేసిక్ గా. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టు దట్ మనం అంత కామెంట్ చేయలేం బేసిక్ గా. న్యూరలాజికల్ బేసిస్ అనేది మనం అంత హిప్నటిజం అనేది పక్కన పెడితే అసలు మన బ్రెయిన్ ని అవతల వాళ్ళు కంట్రోల్ చేయలేస్తారా? కంట్రోల్ చేయడం అనేది ఉండదు, ఆలోచన శక్తి అంటే ఆలోచన అనేది తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు నా ముందు కూర్చున్నారు, మనం ఒక ఇష్యూ మాట్లాడుతున్నాము, మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, ఓకే, మీరు ఎట్లా అంటే మీరు దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమైపోతా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం గెస్ చేయొచ్చు తప్పించి మీ మైండ్ ని కంట్రోల్ చేసేంత విధంగా దాన్ని బట్టి మీ గెసెస్ బట్టి నేను నా గెసెస్ చేంజ్ చేసుకుంటాను, మీ గెసెస్ బట్టి నా టాకెటివ్ థింగ్స్ చేంజ్ చేసుకుంటాను, అంటే మాట్లాడే పద్ధతి చేంజ్ చేసుకుంటాను. ఆబ్వియస్లీ మీరు కంట్రోల్ అయిపోతారు. సో దానికి సెవెన్ సెన్స్ అనే సినిమా ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా దానికి న్యూరలాజికల్ బేసిస్ అంటూ చెప్పలేము. ఆకలిగా ఉన్నప్పుడు చాలా కోపం వస్తుంది, ఆకలిగా ఉన్నప్పుడు చాలా వరకు లిమిట్స్ కూడా క్రాష్ చేసేసి ఓవర్ గా ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటాం. దేని వల్ల అంటారు అది? దీనిలో బేసిక్ ఏంటంటే గట్ బ్రెయిన్ కనెక్షన్ అంటారు, అంటే పేగుకి మెదడుకి ఉండే కనెక్షన్ అది బేసిక్. ఓకే. మీకు ఆకలి వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్ కీప్స్ ఆన్ ఆస్కింగ్ ద బ్రెయిన్, అంటే బ్రెయిన్ అడుగుతా ఉంటుంది అనమాట, అంటే నాకు ఆకలి వేస్తుంది, సో ఫీడ్ మీ సంథింగ్.
నాకు ఏదో ఒకటి ఇవ్వండి, నా ఆకలి చల్లార్చుకోవడానికి, నా మంట చల్లార్చుకోవడానికి, అంటే ఏదైతే యాసిడ్ సెక్రెట్ అవుతా ఉంటే అవి కూల్ అవడానికి సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు మీ అని అడుగుతా ఉంటుంది అనమాట. అటువంటి టైంలో కూడా మన బ్రెయిన్ మనకి ఎట్లా చెప్తుంది, అది నీకు ఆకలేస్తుంది నువ్వు తిను అని చెప్పదు. ఇట్ రిప్రజెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద అదర్ థింగ్స్. అందులో ఒకటి యాంగర్. అందులో ఏంటంటే మన కార్టిజాల్ లెవెల్స్ కానీ అడ్రినలిన్ లెవెల్స్ కానీ ఇంక్రీజ్ అయిపోతా ఉంటాయి. ఇంక్రీజ్ అయిపోతున్నప్పుడు కోపం వస్తూ ఉంటది, యాంగర్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతాం, డెసిషన్ మేకింగ్ సరిగా ఉండదు. సో నోట్లో ఏదైనా తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి అండర్ కంట్రోల్. అంటే ఇప్పుడు మనకి యాంగర్ ఎక్కువ ఎప్పుడు వస్తుంది అని అంటే, కంట్రోల్ ఎప్పుడు తప్పుతామంటే బ్రెయిన్ కి కూడా ఎప్పుడైతే గ్లూకోజ్ తగ్గిపోతుంది, అంటే మన గట్ కి ఫుడ్ ఇవ్వట్లేదు, అప్పుడు బ్రెయిన్ కి కూడా గ్లూకోజ్ తగ్గిపోతుంది. బ్రెయిన్ ఓన్లీ గ్లూకోజే తింటదండి, అంతకు మించి ఇంకేమీ తినదు అది. ఇట్ విల్ టేక్ ఓన్లీ గ్లూకోజ్. సో ఆ గ్లూకోజ్ అనేది మనం ఇచ్చామంటే, ఇప్పుడు అందుకే కళ్ళు తిరుగుతున్నాయంటే స్వీట్ తింటారు, తింటే వెంటనే కళ్ళు తిరగడం తగ్గుతుంది. సో గ్లూకోజ్ అనేది ఇన్స్టెంట్ గా వస్తూ ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతా ఉంటాయి. సో ఇది గట్ బ్రెయిన్ కనెక్షన్ అంటారు. అండ్ ఇంకొక ఫ్యాంటసీ థింగ్ ఏంటంటే, గట్ బ్రెయిన్ కనెక్షన్ లో మన గట్ లో మన బ్రెయిన్, మన ఇప్పుడు గట్ లో ఉండే చెడు బ్యాక్టీరియా అంటారు చూసారా, ఆ చెడు బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో, అంటే కమన్ సెల్స్ అంటారు, అంటే అందులో ఉండే పేగులో ఉండే బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియానే మోర్ దెన్ 90% ఆఫ్ ద హార్మోన్ కాల్డ్ సెరటోనిన్ అనేది సెక్రెట్ చేస్తుంది బ్రెయిన్ లో. ఆ బ్యాక్టీరియానే సెక్రెట్ చేసిద్ది. సో ఇప్పుడు మనకు ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్, అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నాం, ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఈరోజు మూడ్ చాలా బాగుంది, ఏ పని చేయాలన్నా, ఈరోజు మంచి డ్రైవ్కి వెళ్ళాలని ఉంది, ఇట్లా ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ అనేది సెరటోనిన్ అనే హార్మోన్ తో వస్తుంది. ఆ హార్మోన్ మోర్ దెన్ 90% మన గట్ బ్యాక్టీరియా నుంచి వస్తుంది. సో ఇంత కనెక్షన్ ఉంటుంది అనమాట గట్ కి ఉన్న బ్రెయిన్ కి. బోత్ ఆర్ వెరీ మచ్ ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం వెరీ మచ్ ఎనిమీస్. సో చాలా వరకు కూడా ఇది చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది దీని మీద. ఎందుకంటే వాడు అరుస్తుందంటే ఏదో బయట ప్రెస్టేషన్ మాట్లాడి తీర్చుకుంటుందేమో అనుకుంటారు తప్ప, ఆకలి వల్ల కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది దీని మీద. సో ఇంకోటి సార్, చాలా వరకు చిన్నపిల్లలు చాలా వరకు చూసుకుంటే మంచం నుంచి కింద పడడాలు, లేదు అంటే నడుచుకుని కింద పడి తలకి దెబ్బలు తగలడాలు అట్లాంటివి జరుగుతాయి. ఆ టైంలో పేరెంట్స్ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. అవి రాను ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ చూపెడతాయో? ఆబ్వియస్లీ, అంటే ఆ టైంలో మనకి ఇంజరీని బట్టి ఉంటుంది అది. ఒకటి బ్రెయిన్ ఇంజరీ ఆ టైంలో చిన్నగా జరుగుతుంది, కానీ అది మనకు తెలియదు. అంటే ఏదో ఒక చిన్న నరం దెబ్బతిని ఉండొచ్చు, చిన్న మచ్చలాగా ఏర్పడి ఉండొచ్చు. అది ఏంటంటే మనం ఆ పరమైన, అంటే ఆ పర్టికులర్ మెథడ్ అనేది మనం ఆ ఏజ్ లో ఉపయోగించుకుంటాం. అంటే ఏజ్ పెరుగుతున్నా కూడా ఆ మెథడ్ అనేది యూటిలైజేషన్ లోకి వస్తుంది. వచ్చినప్పుడు మనకి ఫిట్స్ రావటము, ఊరికే కళ్ళు తిరిగి కింద పడిపోతా ఉండటం. అంటే చిన్నపిల్లలు తెలియకుండానే కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు, ఊరికే అన్నం తింటూనే కింద పడిపోతున్నాడు, నడుస్తూనే కింద పడిపోతున్నాడు అని అంటారు, లేదా ఫిట్స్ వస్తున్నాయి అంటారు, అంటే ఒక కారణం లేకుండా. అలాంటివి నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఉంటుంది. అలానే వెన్నుపూస కింద పడ్డప్పుడు ఏదో చిన్నగా ఫ్రాక్చర్ అవటమో, లేదో ఎక్కడో కుంగిపోవటమో వెన్నుపూస, ఇటువంటి జరుగుతుంటాయి. అది మనకు అంత తెలియపోయినప్పుడు ఫ్యూచర్ లో ఏమవుతుందంటే స్కోలియస్, అంటే వంకర పోవటం, స్కోలియోటిక్ స్పైన్స్ డెవలప్ అవటము, ఇటువంటి ఇబ్బందులు జరుగుతాయి. కాళ్ళు వీక్ గా అయిపోవటం, కాళ్ళ కండరాల్లో బలం తగ్గిపోవటం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. చాలా వరకు సార్ చిన్నపిల్లలు అంటే మాక్సిమం బాగా గుర్తుకొచ్చేది ఒక న్యూరాలజీ అనా, లేదంటే ఆ సంథింగ్ ఇంకా ఏ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నా గానీ, చిన్నపిల్లలు ఎక్కువ ఏ డిసీజెస్ వచ్చినా గానీ పుట్టినమ్మటే మేనరికం పెళ్లి చేసుకోబట్టే బాబు డెవలప్మెంట్ లేదు. అది ఫిజికల్ గా కానివ్వండి, మెంటల్ గా కానివ్వండి. ఈ మేనరికం పెళ్లిల వల్ల బ్రెయిన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? అసలు చాలా ఉంటాయి బ్రెయిన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్. మోస్ట్ కామన్ గా ఉండేవి కూడా బ్రెయిన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ మేనరికం వల్ల. అందులో మనకి ఇప్పుడు ఏంటంటే మెదడు లో ఎట్లా అంటే డెవలప్మెంట్ అనేది ఒక స్టేజ్కి వచ్చి అరెస్ట్ అయిపోతా ఉంటుంది. అది మనకి 8 to 12 weeks ఇంట్రాయూటరైన్ లైఫ్, అంటే బాబు పొట్టలో ఉన్నప్పుడే తెలుస్తుంది అనమాట స్కాన్ లో. ఆ స్కాన్స్ లో తెలిసినప్పుడు మనకి పర్టికులర్ గా అనామలీ స్కాన్స్ అని ఉంటాయి. అనామలీ స్కాన్స్ దీనికోసమే చేస్తారనమాట. సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ రెండు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకటి స్పైనల్ కార్డ్ మొత్తం కంప్లీట్ గా మూసుకుపోతుంది పెద్దగా అయ్యేసరికి, అలా మూసుకుపోకుండా ఓపెన్ ఉంటుంది, దాన్ని స్పైనా బైఫిడా అంటారు అనమాట. అది ఓపెన్ ఉండటం వల్ల వెన్నుపూస నరాలని బయటకు వచ్చేస్తాయి. సో మెడ వెనక గానీ, నడుము వెనక గానీ కణితిలాగా రావటం, లేదా జుట్టు పెరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి పుట్టగానే తల చాలా పెద్దగా ఉంటది, లేదా కళ్ళు బేబీవి కిందికి చూస్తూ ఉంటది అనమాట. సో ఇలాంటిది ఏంటంటే తలలో నీరు అనేది ఉంటుంది, ఆ నీరు అనేది అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట, నీరు సరఫరా అనేది జరగదు, హైడ్రోకెఫ్లస్ అంటారు. లేదా మెదడు ఎదుగుదల కంప్లీట్లీ ఉండదు, చాలా చిన్న తలకాయలు ఉంటాయి. సో తలకాయ షేప్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కొంతమందిలో. సో ఇవన్నీ కూడా డిఫెక్ట్స్, మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఇంట్రాయూటరైన్ లైఫ్ లో అనామలీ స్కాన్స్ కరెక్ట్ గా చేయించుకోకపోతే పోస్ట్ పార్టం, అంటే బేబీ పుట్టిన తర్వాత యూ విల్ సఫర్ ఎ లాట్. సో మేనరికం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ నా పర్సనల్ గా మై సిస్టర్ ఈజ్ హ్యావింగ్ సచ్ ప్రాబ్లం. నా ఓన్ సిస్టర్ డౌన్ సిండ్రోమ్ ఉందన్నమాట.
మా మదర్ది ఫాదర్ది మెయిన్ రకం కాదు, కాకపోయినా కూడా మెయిన్ రకంలో వచ్చే ప్రాబ్లం అది డౌన్ సిండ్రోమ్ అనేది. సో ఆ డౌన్ సిండ్రోమ్ వల్ల షీ వాస్ మెంటల్ రిటార్డెడ్ కంప్లీట్ గా. అంటే మెథడ్ అనేది నార్మల్ మనిషిలాగా పనిచేయదు. ఓకే, అంటే మెంటల్ రిటార్డేషన్ అంటారు దాన్ని, డౌన్ సిండ్రోమ్ లో వస్తుంది అనమాట. మామూలు మీరు అనాథాశ్రమంలో చూస్తూ ఉంటారు కదా, అట్లా ఉంటారు అనమాట. మై ఓన్ సిస్టర్ యాక్చువల్లీ షీ ఎక్స్పైర్డ్ 2 years బ్యాక్. ఓకే, షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో నార్మలీ స్కాన్ సరిగా చేయించుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అవి. అంటే మా మదర్ ఉండే టైంలో ఆ ఉండే ప్లేస్ లో దేర్ వాస్ నో స్కాన్ యాక్చువల్లీ. ఓకే, ఆ ఫెసిలిటీస్ లేక ఇట్ వాస్. సార్ చాలా వరకు కూడా చాలా మంది పేరెంట్స్ కి అవగాహన లేకుండా, అవగాహన ఉన్నా కూడా నెగ్లెన్సీ వల్ల కూడా ప్రాణాలు కోల్పోయిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. సార్ ఇంకొకటి చాలా వరకు చూసుకుంటే కమల పిల్లలకి బ్రెయిన్ ఎట్ ఏ టైము రియాక్ట్ అవుతుంది. సపోజ్ కొంతమంది కమల పిల్లలు ఇండివిజువల్ వర్క్స్ చేసుకుంటారు, ఒక రియాక్షన్ ఇంకో రియాక్షన్ సంబంధం ఉండదు. కొంతమంది అవతల ఏది చేసినా యువతలు అదే చేయాలనిపించడం, అట్లాంటి సిమ్టమ్స్ అనేది ఉంటాయి. ఎగ్జాంపుల్ హలో బ్రదర్ మూవీ, నాగార్జున అది చూసుకుంటే అక్కడ ఎటువంటి రియాక్షన్ చూసినా ఇక్కడ సేమ్ యాక్షన్ అదే రియాక్షన్స్ వచ్చాయి. ఇవి వాస్తవం అంటారా? వాస్తవం అంటే కొంతవరకు వాస్తవమే. యాక్చువల్లీ ఏంటంటే ఆ బ్రెయిన్ న్యూరాన్స్ మోస్ట్లీ సిమిలర్ గా ఉన్నప్పుడు వాస్తవమే, అది జరిగే అవకాశం అయితే ఉంటది. ఓకే, ఉంటది. కానీ అది అంత మనకు ఎక్కువగా గమనించలేం. అంటే చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అలాంటివి. ఓకే, మనకు ఆ ఇష్యూని పెద్దగా ఫోకస్ చేసి చూపించాలి కాబట్టి మూవీలో అట్లా చూపించారు. కానీ ఇన్ రియల్ లైఫ్ లో చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ హ్యాండ్ రైటింగ్ ఉంది అనుకోండి, సేమ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఓకే, అలవాట్లు ఉన్నాయి అనుకోండి, సేమ్ అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు ఎడం చేతి వాటం ఉంది అనుకోండి, ఇద్దరికి ఎడం చేతి వాటం ఉంటుంది. మెల్లకన్ను ఉంది అనుకోండి, ఇద్దరికి మెల్లకన్ను ఉంటుంది. అట్లా కొన్ని ఫీచర్స్ కలుస్తాయి కానీ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ. సో సార్ ఇప్పుడు మీరు రైటింగ్ గురించి డిస్కషన్ చేస్తారు కాబట్టి ఒక డౌట్, లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ కి లెఫ్ట్ హ్యాండ్ పర్సన్స్ కి బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది అని చెప్పి చాలా మంది అంటా ఉంటారు, వాస్తవమైనది? అట్లా ఏం లేదు. యాక్చువల్లీ ద థింగ్ కేమ్ ఫ్రమ్ హియర్. యాక్చువల్లీ ఏంటంటే మనకి 2 బ్రెయిన్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్, హెమిస్ఫియర్స్ 2 ఉంటాయి అన్నమాట. మనము ఎక్కువ శాతం డామినెంట్ గా ఉండేది లెఫ్ట్ హెమిస్ఫియర్ అన్నమాట. ఓకే, మనిషి బ్రెయిన్ లో డామినెంట్ హెమిస్ఫియర్ ఇస్ లెఫ్ట్. సో నువ్వు మనం ఏది చేయాలనుకున్నా కూడా లెఫ్ట్ హెమిస్ఫియర్ డామినెంట్ ఉండడం వల్లే చేస్తా ఉంటాం. అందుకే మన రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అవును, మీరు గమనించారో లేదు, అంటే మనం వర్క్ చేస్తున్నా కొద్ది స్ట్రాంగ్ అవుతా ఉంటుంది ఆబ్వియస్లీ. అదర్ దాన్ దట్ కూడా రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ కొంచెం స్ట్రాంగ్, అంటే లెఫ్ట్ హెమిస్ఫియర్ ఇస్ డామినెంట్ అనమాట ఓవర్ రైట్ హెమిస్ఫియర్. ఆ ఇష్యూతో తీసుకొని లెఫ్ట్ హ్యాండెడ్ తో రాస్తే ఎక్కువ ఇంటెలిజెంట్ ఉంటారు, రైట్ హ్యాండ్ తో రాస్తే అట్లా ఏం లేదు. ఓకే, సో అట్లా లేదు, ఈక్వల్, బట్ మిత్ కేమ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు ఇందాక మీరు ఫుడ్ గురించి డిస్కషన్ చేశారు, ఆకలి వేస్తే బాగా కోపం వస్తుంది అని. ఇప్పుడు చూసుకుంటే ఫెస్టివల్స్ ఉంటాయి, కొంతమంది ఫాస్టింగ్స్ ఉంటారు, రంజాన్ టైం లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఆ ఫాస్టింగ్ కి సంబంధించి బ్రెయిన్ కి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆబ్వియస్లీ ఏంటంటే రంజాన్ అనే టైంలో మీరు చూస్తే ముస్లిమ్స్ యాక్చువల్ ఈ రోజా ఉండేవాళ్ళు, అంటే ఫాస్టింగ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటారు. ఏ టైంలో అయితే ఫాస్టింగ్ లో ఉంటారో, ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారో అప్పుడు చాలా న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటారు. ఇట్ వుడ్ బి ఎనఫ్, అది సఫిషియంట్ వాళ్ళకి. అంటే ఆ క్యాలరీస్ అనేవి మెయింటైన్ అయిపోతాయి. మీరు కంప్లీట్ ఫాస్టింగ్ ఉండటం వేరు, ఓకే, ఆ పర్టికులర్ టైంలో ఫాస్టింగ్ ఉండి మిగతా టైంలో తీసుకోవడం అనేది వేరు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ డైట్ ఇష్యూస్ లో, 16 hours ఫాస్టింగ్ అని చెప్పేసి. అంటే నైట్ ఎప్పుడో 7-8 కి తిని మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మళ్ళీ తర్వాత తినడం అనేది, అంటే ఆల్మోస్ట్ 16 hours కంటిన్యూస్ ఫాస్టింగ్. ఆ కాన్సెప్ట్ వచ్చింది దాంట్లో నుంచి. సో ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్. దానికి కావాల్సిన క్యాలరీస్ దానికి ఉంటాయి, దానికి కావాల్సిన క్యాలరీస్ తగ్గిపోతున్నాయి, ఎనర్జీ తగ్గిపోతుంది అన్నప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ షో యూ ద సింప్టమ్స్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీకు నిజంగానే గ్లూకోజ్ తగ్గిపోయింది అనుకోండి, బ్రెయిన్ కి ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి, మీకు కోపమే రావాల్సిన అవసరం లేదు, కళ్ళుదిరి కింద పడిపోవచ్చు. ఓకే, ఎందుకు కళ్ళుదిరి కింద పడిపోతున్నారు? కళ్ళుదిరి కూర్చోవచ్చు కదా, సడన్ గా కింద పడిపోతున్నారు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం ఆఫ్ ద బాడీ. కళ్ళుదిరి కింద పడిపోతే ఏంటంటే మీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు బ్రెయిన్ కి సర్క్యులేషన్ కూడా తగ్గుతుంది. సో కింద పడిపోయినప్పుడు ఫ్లాట్ గా పడుకుంటారు కదా, అట్లా ఫ్లాట్ గా పడుకున్నప్పుడు మీకు సర్క్యులేషన్ అనేది మళ్ళీ రిస్టోర్ అవుతుంది. అట్లా రిస్టోర్ అవ్వడానికి మీ బ్రెయిన్ ని పాజ్ చేసి మిమ్మల్ని కింద పడేస్తారు. ఓకే, రైట్. సో ఇట్ ఇస్ ప్రొటెక్టివ్ మెకానిజం. అట్లా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది, ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, చాలా బాడీలో ఏది కిడ్నీ ట్రాన్స్లేషన్ అవన్నీ వచ్చాయి, కిడ్నీకి సంబంధించి ప్రతిదీ కూడా. బ్రెయిన్ ట్రాన్స్లేట్ పాసిబిలిటీ ఉంటుందంటారా ఫ్యూచర్? బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్ కాదు. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నేను చెప్పాను కదా, మీకు బ్రెయిన్ రీవైరింగ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే రీవైరింగ్ చేసుకుంటే కొత్త న్యూరాన్స్ అనేది తెచ్చుకోవచ్చు అందులో. ఇప్పుడు మనం కంటిన్యూస్ గా హై అమౌంట్స్ ఆఫ్ కార్టిజాల్ కానీ, హై అమౌంట్స్ ఆఫ్ అడ్రినలిన్ కానీ ఎప్పుడు మనం ఎఫెక్ట్ అవుతున్నా కొద్దీ, లేదా ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియా, ఫోన్ కానీ ఇట్లా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు కానీ, అంటే మన ఆలోచన శక్తి తగ్గించుకుంటున్నప్పుడు కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇలాంటి లేని ఫుడ్స్ తీసుకోవడం, అంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగటము, స్వీట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటము, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినటము, ఇటువంటి చేసినప్పుడు మీ న్యూరాన్స్ అనేది దెబ్బతినిపోతా ఉంటాయి. ఓకే, మీరు దానికి మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు.
సో ఇట్ కెన్ బి రీషేప్డ్, రీవైర్డ్, ఏదైనా చేయొచ్చు మీరు బ్రెయిన్ ని. Okay. అది మీ చేతుల్లోనే ఉంటది. Yes. అట్లా ఎగ్జాక్ట్లీ. అంటే ఏదైనా కూడా, ఇప్పుడు మీ హార్ట్ అయినా కూడా అది మీరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి, ఎక్కువ డైట్ కాన్షియస్ ఉండి, ఎక్కువ హెల్తీగా ఉంటే ఇట్ విల్ బి ఫైన్. అట్లానే మీ బ్రెయిన్ యూ కెన్ రీషేప్, రీవైర్, యూ కెన్ డూ ఎనీథింగ్ అట్లా. సో అవసరం లేదు. Okay. అది రాకపోవచ్చు కూడా, వచ్చిన అంత సక్సెస్ఫుల్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ రిసర్చెస్. అట్లా వస్తే చాలా డేంజర్ కూడా ఈ లెక్కను చూస్తే. యాక్చువల్లీ ఏంటి అంటే, నేను న్యూరాలజీ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది నాకు అక్కడి నుంచి అనమాట. ఓకే. సో యాక్చువల్లీ ఏంటంటే, నేను రిసర్చ్ ఫేజ్ లో రిసర్చ్ ఓరియంటెడ్ గా ఇలాంటివి చాలా చేశాను. ఏంటంటే, ఒక నర్వ్ సెల్ అనేది చనిపోయిన దాన్ని మళ్ళీ మనం బతికించొచ్చా, కెన్ ఏ నర్వ్ సెల్ బి, దాన్ని ఏమంటారంటే, దానికి మళ్ళీ రీబర్త్ అనేది ఉంటుంది ఆ నర్వ్ సెల్ కి, డ్యామేజ్ అయిన నర్వ్ సెల్ కి అనే దాని మీద రీసెర్చ్ చేయడానికి చాలా ట్రై చేశాను నేను. యాక్చువల్లీ ఆ ఫోకస్ తోనే నేను న్యూరాలజీ దాంట్లో కూడా వచ్చాను. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా యూజ్ చేయబట్టి టెక్స్ట్ పెయిన్ అని చెప్పి నెక్ కి సంబంధించి ఎక్కువ కూడా వస్తుంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒకటే జస్ట్ సింపుల్ థింగ్, మన స్కల్ కి, బ్రెయిన్ కి, మన తల ఉండే అంత వెయిట్ ఓన్లీ 7 సర్వైకల్ బోన్స్ మోస్తాయి. ఓకే. సర్వైకల్ బోన్స్ చాలా సన్నగా కూడా ఉంటాయి మెడలో. అంత సర్వైకల్ బోన్స్ అంటే, ఇప్పుడు మీరు ఇంత పెద్ద బాల్ తీసుకొని ఇంత చిన్న కట్టెపుల్ల మీద పెట్టారు. మీరు ఫోన్ చూస్తున్నప్పుడు ఇట్లా ముందుకు వంచి చూస్తారు, బుక్ చదివేటప్పుడు ఇట్లా ముందుకు వంచి చదువుతారు. చదివినప్పుడు కామన్ గా నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే, మీ ఈ బాల్ అనేది ఇంత ముందు పడిపోతుంది. ఓకే. సో ఈ నెక్ అనేది ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి, ఆ బ్యాలెన్స్ వే చేయాలి. అంటే బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయగలంటే ఈ వెయిట్ ని మొయ్యాలి. అవును. సో దీని మీద ఎంత స్ట్రెయిన్ పడుతుంది? చాలా ప్రెజర్ పడుతుంది, చాలా స్ట్రెయిన్ పడుతుంది. అలాంటప్పుడు నెక్ ఇష్యూస్ అనేవి కామన్ గా వస్తా ఉంటాయి. ఓకే. ద సేమ్ థింగ్ విత్ దిస్. దానికి సొల్యూషన్ ఏంటి సార్? ఒకటే కీ, అంటే సర్వైకల్ నార్మల్ లార్డోసిస్ ఆఫ్ ద సీ స్పైన్ అంటారు. సీ స్పైన్ అంటే సర్వైకల్ స్పైన్, అది నార్మల్ లార్డోసిస్ ఉంటుంది. అంటే ఒక సి షేప్ లో లార్డోసిస్ అంటే ఒక రకంగా వంకరగా ఉంటుంది. అది నార్మల్ గా మెయింటైన్ చేయగలగాలి. ఎట్లా మెయింటైన్ చేస్తామంటే, ఫస్ట్ థింగ్, నెవర్ బెండ్ యువర్ నెక్ వైల్ సిట్టింగ్. అంటే కూర్చున్నప్పుడు ఇట్లా ఎప్పుడు వంచదు. మనం ఒకవేళ బుక్ చదవాలనుకున్నారు, ఇప్పుడు చిన్న పిల్లల్లో చాలా కామన్ థింగ్, మనం బుక్స్ ఇట్లా పెట్టి ఇట్లా చదువుతా ఉంటాం. అది ఎప్పుడు చేయకూడదు అట్లా. బుక్స్ ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలి, తల ఎప్పుడు ఇలానే ఉండాలి, బుక్స్ ఇట్లా పెట్టి చదువుకోవాలి. ఇంకొకటి, నెక్ పిల్లో. నెక్ పిల్లో యూజ్ చేయాలంటే ఎట్లా యూజ్ చేయాలంటే, ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి మీకు నెక్. ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, తల కింద పిల్లో పెడతారు. అవును. తల కింద పిల్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, తల ఇట్లా అయిపోతుంది. తల కింద పిల్లో పెట్టినప్పుడు తల ఇట్లా అవుతుంది. సో నెక్ పొజిషన్ మళ్ళీ మారిపోతుంది. మీకు నెక్ అదే స్పైన్ కర్వేచర్ అనేది మెయింటైన్ అవ్వాలి. మెయింటైన్ అవ్వాలి అని అంటే, నెక్ పిల్లో ఆ షేప్ లో ఉండే నెక్ పిల్లో ఈ సి లో ఫిట్ అవ్వాలన్నమాట. ఓకే. అంటే ఈ సి షేప్ లో ఫిట్ అవ్వాలి. ఫిట్ అవుతే మీకు కరెక్ట్ గా పొజిషన్ మెయింటైన్ అవుతుంది. సో యూ విల్ నెవర్ ఫేస్ ఎ నెక్ పెయిన్. నెక్ పెయిన్ అసలు రాదు అసలు, ఇది పడుతుంది. అంటే రెగ్యులర్ నెక్ ఎక్సర్సైజ్. ఈ బ్రెయిన్ కి సంబంధించిన వాటిలో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. మ్యూజిక్ థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్. మ్యూజిక్ వల్ల 100% బ్రెయిన్ కి రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటారా? అంటే సూదనింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఓకే. అంటే ఇది కూడా పార్ట్ ఆఫ్ రీవైరింగ్ యువర్ బ్రెయిన్. ఓకే. అంటే కొత్త న్యూరాన్స్ ని జనరేట్ చేసుకునే పద్ధతి అనమాట. నాట్ ఓన్లీ మ్యూజిక్, అంటే ఇప్పుడు కొంతమందికి మ్యూజిక్ తో ఉంటుంది, కొంతమందికి క్రికెట్ ఆడుతూ ఉంటుంది, కొంతమందికి గేమ్స్, కొంతమందికి స్విమ్మింగ్, కొంతమందికి బుక్స్ చదువుతూ ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరికీ మ్యూజిక్ ఇట్స్ నాట్ హీలింగ్ థెరపీ. అంటే ఇప్పుడు నాకు పర్సనల్ గా నాకు మ్యూజిక్ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను మ్యూజిక్ పెట్టుకున్నా కూడా అంత పెద్ద హీలింగ్ గా లేకపోతే స్ట్రెస్ ఫ్రీగా అంత ఫీల్ అవ్వను. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి మందు ఆగుతూ ఉంటుంది, కొంతమందికి మూవీ చూస్తే ఉంటుంది, కొంతమందికి గేమ్స్ ఆడితే ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సో చాలా వరకు సార్ మూడ్ స్వింగ్స్. ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు నా ముందు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, నేను మీతో ఇప్పుడు మంచిగా ఉన్నా, నెక్స్ట్ సెకండ్ ఎమ్మంటే సీరియస్ కావడం, నెక్స్ట్ సెకండ్ ఎమ్మంటే నవ్వడాలు, ఇవన్నీ కూడా బ్రెయిన్ కి సంబంధించిన యాక్టివేషన్స్ అయినా సార్? దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ న్యూరో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే. టోటల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటారు. దాని వల్లే ఉంటుంది. ఆ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నా కొద్దీ దాని ఎఫెక్ట్స్ అవన్నీ. ఓకే. సో చాలా వరకు చూసుకుంటే సార్, ఇప్పుడు ఈ రోజు మీకు ఒక సినిమానో సంథింగ్ ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగింది, నెక్స్ట్ మీరు ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన నెక్స్ట్ డేనే, నెక్స్ట్ మినిటే ఏ సినిమాకి పోయినా అంటే అమ్మాట స్ట్రైక్ కాదు మనకి. ఒక 2 days తర్వాతకి అది రివైవ్ అయ్యి టోటల్ స్టోరీతో సహా చెప్పే అంత మెయిన్ బ్రెయిన్ పవర్ వస్తుంది. దేనికంటారు? అది అందరిలో అట్లా ఉండదు మామూలుగా. చాలా వరకు ఎగ్జాంపుల్ నా పర్పస్ చూసుకున్నా, ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, బయటకు వెళ్ళిన ఏం క్వశ్చన్స్ అడిగామంటే చెప్పలేను. ఒక 1 hour 2 hours ఆగాక టోటల్ గా మీరు నవ్విన చిన్న పాయింట్ తో సహా చెప్పలేస్తా. దానికి ప్రాబ్లం ఏంటంటారు? అంటే సంథింగ్ రిలేటెడ్ టు రీకలెక్టింగ్ థింగ్స్, అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే. అంటే సపోజ్ ఇప్పుడు అమిగ్డలా చుట్టుపక్కల ఉన్న, అంటే అమిగ్డలా అనేది ఒక పార్ట్, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా, లేదా బేసల్ గ్యాంగ్లియా, లేకపోతే బేస్ ఆఫ్ ఫ్రాంటల్ బ్రెయిన్, ఆ ఫ్రాంటల్ బ్రెయిన్ కి కింద పార్ట్ లో ఉన్న బ్రెయిన్, ఇవన్నీ దే రీకలెక్ట్ మెమరీస్. ఓకే.
ఆ రీకలెక్షన్ మీకు ఎంత బాగుందో దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ రీకలెక్ట్ చేసింది మీకు రిప్రజెంట్ చేయగలగాలి. ఓకే, ఇప్పుడు మీరు రీకలెక్ట్ చేసుకుందని మళ్ళీ మీరు చెప్పగలగాలి. సో అది డిపెండ్స్ అపాన్ ద పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్, అంటే అది ఎంత యాక్టివేట్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అంతే తప్పించి ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ యాక్చువల్లీ, అంటే అంత ఇష్యూ అయితే కాదు. ఓకే, అన్ని రిఫరెన్సెస్ అన్ని మూవీ నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఎందుకో ఇప్పుడు విక్రమార్కుడు సినిమా ఐడియా ఉంది కదా, దాంట్లో ఒక డిసీజ్ అనేది ఉంటుంది. వాటర్ తల మీద వాటర్ పడగానే బ్రెయిన్ రిలాక్స్ అయిపోయి యాక్టివేటెడ్ పర్సన్, లేకపోతే ఆ బాడీ కొలాప్స్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ఆ డిసీజ్ ఏంటి సార్? దానికి సంబంధించి ఏం లేదండి, అది బ్రెయిన్ ఏంటంటే బేసిక్ గా ఆ మూవీలో నాకు తెలిసి అది అన్యూరిజం ఉండొచ్చు అతనికి. ఓకే, అన్యూరిజం అంటే ఒక టైప్ ఆఫ్ బెలూన్ డైలటేషన్ ఆఫ్ ఎ వెజల్. ఒక వెజల్ లో బెలూన్ డైలటేషన్ లా ఉంటుంది, అంటే అది పగిలిపోయిందంటే చనిపోతారు. ఓకే, అది పెద్ద టైం ఏమి ఇవ్వదు మనకి. అది పెద్ద అన్యూరిజం బ్లీడ్ పగిలింది అని అంటే డెఫినెట్లీ ఇమీడియట్ గా చనిపోతారు. ఓకే, సో ఆ ప్రెషర్స్ ని అది తగ్గించడానికి మనం కూల్ వాటర్ కానీ, కూల్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే కొంచెం టెంపరేచర్ తగ్గించడం కానీ ఇటువంటి చేస్తూ ఉంటాం. ఓకే, అదంత పెద్ద ఇష్యూ రిలేటెడ్ అయితే కాదు, అంటే జస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సిమ్టమ్ రిలీవింగ్ అదంతే. ఓకే, సో చిన్న చిన్న సపోజ్ మీకు కొన్ని థెరపీస్ ఉంటాయి, అంటే వాటర్ డ్రాప్లెట్ గా పడుతున్నా కొద్దీ మీకు ఆ డ్రాప్ శబ్దం అనేది పోతున్నా కొద్ది పెద్దగా అనిపిస్తుంది. అట్లానే మీకు కూల్ గా వాటర్ పడుతున్నా కొద్ది, అంటే ఒక స్ట్రీమ్ లైన్ లో ఒక 100 to 2000 డ్రాప్లెట్స్ అట్లా వాటర్ పడుతున్నా కొద్ది మీకు రిలాక్సింగ్ గా అనిపిస్తా ఉంటుంది. లేదా కూల్ వాటర్ థెరపీ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది, కూల్ బకెట్స్ లో మునిగిపోవటం, బయటికి రావటం. అవును, ఆ స్ట్రెస్ రిలీవింగ్ అదంతా. ఆ స్ట్రెస్ రిలీవింగ్ ఎందుకు అని అంటే వాస్కులర్ డైలిటేషన్ లేకపోతే వాస్కులర్ కన్స్ట్రిక్షన్ వల్ల వచ్చేవి అవన్నీ. ఇదే అంతే, ఏం లేదు. అంటే సార్ కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక హ్యూమన్ పర్పస్ చూసుకుంటే పర్టికులర్ గా సమ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, ఒక స్టెబిలిటీ అనేది ఉండదు బ్రెయిన్ కి. సపోజ్ ఈ రోజు ఒక మాట, రేపు ఇంకో మాట, గంటలోనే ఇంకో మాట. సో ఇట్లా ఈ స్వింగ్స్ అనేది కూడా డివైడ్ కావడానికి కూడా కారణం ఏంటంటారు? ఈ రోజు నేను ఎట్లైనా సాధిస్తా అంటారు, రేపు పొద్దున ఆ టైంకి లేవరు. నేను అదే అంటున్నాను కదా, ఫోకస్. ఓకే, అంటే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ని మీరు ఎంతగానో మాడ్యులేట్ చేస్తే అంత బాగుంటది. ఇప్పుడు ఫోకస్ చేసే ఏరియాస్ ఉంటాయి, అంటే ఫ్రాంటల్ కార్టెక్స్ కానీ, లేకపోతే హిప్పోకాంపల్ కార్టెక్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఫోకస్ చేస్తాయి అనమాట ఒక పర్టికులర్ ఇష్యూ మీద. ఆ ఫోకస్ చేసేది ఎంత బాగా మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు ప్రాబ్లమ్ అంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, మెడిటేషన్ ఈజ్ దాట్ ఇట్ సెల్ఫ్. మెడిటేషన్ అసలు ఎందుకు చేస్తారు అంటే, మీకు మెడిటేషన్ చేస్తే లాభం ఏంటి అంటే, నాట్ ఓన్లీ మైండ్ రిలాక్సేషన్, మీ ఫోకస్ పెరుగుతుంది, మీ వర్క్ చేసే టైం పెరుగుతుంది, కానీ మీ బ్రెయిన్ అంత స్ట్రెస్ అవ్వదు. ఓకే, ఇవన్నీ మెడిటేషన్ లో పార్ట్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ అనేది బ్రెయిన్ కి 100% ఆబ్వియస్లీ, అంటే అందులో మీకు ఇవే నేర్పిస్తారండి బేసిక్ గా. ఓకే, ఇప్పుడు మీరు శ్వాస పే ధ్యాస అని అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ అనులోమ విలోమ ప్రాణాయామం అన్నది ఒకటి ఉంటది. ఈ ముక్కులోంచి తీసుకుంటాం, ఈ ముక్కులోంచి వదులుతాం. ఆ టైంలో మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి. మీరు చేయగలిగితేనే ఎక్కువసేపు చేస్తారు. ఓకే, లేకపోతే నాట్ మోర్ దెన్ 1 to 2 minutes. సో సార్ ఇంకొకటి, ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే ఎక్కువ డెత్స్, కాజ్ ఆఫ్ డెత్స్ బ్రెయిన్ డెడ్. చాలా వరకు ఇంతకుముందు బ్రెయిన్ డెడ్ అంటే కూడా ఎవరికి తెలియదు సక్రమంగా, చనిపోయారంటే ఏదో డిసీజ్ వల్ల అనుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో బ్రెయిన్ డెడ్ అనేది చాలా వరకు ఎక్కువ అవుతుంది. దేనికంటే యాక్చువల్లీ ఏ పర్సన్ ఈస్ కాల్డ్ డెడ్ వెన్ ఈస్ బ్రెయిన్ డెడ్. ఓకే, అంటే బ్రెయిన్ డెత్ అనేది లాస్ట్ కి జరుగుతుంది అండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం హార్ట్ పంపింగ్ ఆగిపోయినా, ఏది ఆగిపోయినా కూడా బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ అన్ని కూడా ఆగిపోతాయి. ఓకే, ఆగిపోయినప్పుడే ఆయన చనిపోయాడని చెప్పేసి నిర్ధారిస్తాం అనమాట. ఇప్పుడు బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ అన్ని ఆగిపోయి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా మంచి గుండె కొట్టుకోవడం అటువంటి ఏమి ఉండవు. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పోయిన తర్వాత లాస్ట్ లోనే బ్రెయిన్ డెత్ అవుతుంది. అందుకే మనము కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి అనమాట బ్రెయిన్ డెత్ లో. ఆ రిఫ్లెక్సెస్ చూసి దాన్ని బట్టి మనం డెత్ అయ్యాడని కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, అంతే తప్పించి బ్రెయిన్ డెత్ ఈస్ నాట్ థింగ్ విచ్ ఇట్ హాస్ డెవలప్డ్ రైట్ నౌ. అది ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఏంటంటే జనాలకి సోషల్ మీడియా పెరిగిపోయి, అవేర్నెస్ పెరిగిపోయి బ్రెయిన్ డెత్ అనేది కామన్ గా బయటకు వచ్చింది తప్పించి అంతకుమించి ఏం లేదు. అది ఎప్పటి నుంచో ఉన్నట్టు అనమాట. సో సార్ ఈ బ్రెయిన్ డెడ్ అయ్యి పక్కన పెడితే మోస్ట్లీ చాలా వరకు కూడా వచ్చే సిమ్టమ్స్ బ్రెయిన్ ట్యూమర్. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది? బ్రెయిన్ ట్యూమర్ అనేది సెల్ లో ఉండే నార్మల్ ప్రక్రియ అనేది జరగపోవటం వల్ల అది ట్యూమర్ సెల్ కింద మారుతుంది అనమాట. మారినప్పుడు అది డివైడ్ అయ్యి బ్రెయిన్ ట్యూమర్ కింద తయారవుతుంది. అందులో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ మంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది, చెడుది ఉంటుంది. సో మ్యాలిగ్నెంట్ ఉంటుంది, బినైన్ ఉంటుంది. బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెనింజియోమా అనే ట్యూమర్ ఉంటుంది అనమాట, అది బినైన్ బ్రెయిన్ ట్యూమర్. దాని వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లానే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి, గ్లయోమా అని, రకరకాల గ్లయోబ్లాస్టోమా అని, రకరకాల ట్యూమర్స్ ఉంటాయి, మెడుల్లో బ్లాస్టోమా అని. అవి వచ్చినప్పుడు మటుకు మనిషి ప్రాణానికి ప్రమాదం. ఓకే, అది ఏజ్ రిలేటెడ్ గా రావచ్చు, లేదా మనిషికి ఉన్న హ్యాబిట్స్ వల్ల రావచ్చు, ఓకే, లేదా జెనెటికల్ గా రావచ్చు,
లేదా వంశపారంపర్యంగా రావచ్చు, ఎట్లయినా రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ అంటే ఇంకా అది టైప్ ఆఫ్ ట్యూమర్ ని బేస్ చేసుకుని చేస్తాం. ఓకే. అంటే అది ఎంత పెద్దగా ఉంది, ఏ ఏరియాలో లొకేట్ అయి ఉంది, ఎలాంటి ట్యూమర్, ఓకే, అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని చేస్తాం. అందులో మెయిన్ గా వచ్చే ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఎక్సిషన్, అంటే ఎంతవరకు మనం బ్రెయిన్ ట్యూమర్ తీయగలుగుతామో, డీబల్కింగ్ అంటారు, అంతవరకు మనం తీసేయాలి. తీసిన తర్వాత మిగతాది రేడియో కీమోనా, లేదా మనకి ఇన్యాక్సెసిబుల్ పార్ట్స్ ఉంటాయి, అంటే ఆ పార్ట్కి మనం వెళ్ళి ట్యూమర్ అనేది తీయటం అనేది కష్టం. అలాంటి కేసులో రేడియోథెరపీ కానీ, కీమోథెరపీ కానీ, రకరకాల ట్రీట్మెంట్స్ అంటూ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ లో. ఓకే. సో సార్, మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు, చాలా సర్జరీలు చేస్తుంటారు, చాలా మంది లైఫ్ సేవ్ చేసిన వాళ్ళే ఉంటారు. టోటల్ ఈ జర్నీలో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేస్తారా మీరు? క్రిటికల్ సర్జరీ కానీ, క్రిటికల్ సిచ్యువేషన్ కానీ? మల్టిపుల్ కేసెస్ లో ఫేస్ చేస్తాం క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేది. ఓకే. ఒకటి క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఒక కేసులో మనకి డిఫరెంట్ మోడ్స్ లో వస్తా ఉంటుంది. ఒకటి పేషెంట్ సైడ్ నుంచి, ఓకే, అంటే పేషెంట్ ఉండే ప్రాబ్లమ్ ని దాన్ని మనం సర్జరీ చేస్తే సక్సెస్ అవుతుందా అవ్వదా అనే డౌట్ లో, డైలమాలో ఉండి చేస్తాం. అండ్ ఇంకొకటి, అది చేస్తే ఖచ్చితంగా చనిపోతాడు ఓకే అని తెలిసి కూడా ముందుకెళ్ళి కొన్ని చేస్తూ ఉంటాం. ఇంకొక సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తుంది. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కొంతమంది టాక్ అనేది నార్మల్ గా ఉండదు, చాలా అగ్రెసివ్ గా ఉంటది, అజిటేటెడ్ గా ఉంటది, కొంతమంది బాధతో ఉంటది. వాళ్ళని మనం ట్యాకిల్ చేయాలి, అటు పేషెంట్ ని కూడా ట్యాకిల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ అర్ధరాత్రి ఒక కేసు వస్తుంది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, దానికి ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. అలాంటి టైంలో మనం ఎంత రియాక్ట్, అంటే ఇద్దరితో సిమిలర్ గా రియాక్ట్ అవ్వాలి. అంటే పేషెంట్ ని మనం అట్లానే ట్రీట్ చేయగలగాలి, వాళ్ళ అటెండెంట్స్ తో కూడా అట్లానే రియాక్ట్ అవ్వగలగాలి. అప్పుడే మనం ఆ కేసు సక్సెస్ చేయగలుగుతాం. ఓకే. అదర్ దాన్ దట్, ఇప్పుడు సపోజ్ ఒక కేసుకి సర్జరీ చేసాం, దానికి ఏదో ఒక కాంప్లికేషన్ వచ్చింది, పేషెంట్ అటెండర్స్ అట్లా తీసుకోరు వాళ్ళ కాంప్లికేషన్స్, అంటిల్ అదర్వైజ్ ఇట్ ఈస్ డిస్కస్డ్ వెరీ క్లియర్లీ విత్ దెమ్. అట్లా అని చెప్పేసి భయం చెప్పకూడదు పేషెంట్ అటెండర్స్. భయం చెప్తే ఎవరు ముందుకెళ్తారండి? ఎవరు ముందుకెళ్ళరు. బతకడు అని చెప్తే ఎవరు ముందుకెళ్ళరు. వీ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. సో నీట్ గా కౌన్సిల్ చేసుకోవాలి పేషెంట్ అటెండర్స్, చేసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. అట్లా సిచ్యువేషన్స్ నాకు మోస్ట్లీ నైట్ టైం ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నైట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వస్తూ ఉంటాయి కేసెస్, వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ద మాబ్ విల్ బి లాట్, అంటే చాలా మంది పీపుల్ వస్తారు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు. ఒక 20 members, 30 members, 40 members వస్తూ ఉంటారు. అట్లా నాకు ఉస్మానియాలో నేను MCA చేసేటప్పుడు ద హోల్ మాబ్ వాస్ టేకెన్ కేర్ బై మీ. ఓకే. అంటే అక్కడ ఆ చార్మినార్, ఆ ఓల్డ్ సిటీ, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు మొత్తం. ఓకే. ఒక 70 to 80 members వస్తారు ఒక్కొక్క కేసుకి. అవును. వాళ్ళందరితో మాట్లాడాలి, ఒక్కడనే ఉంటాను నేను అప్పుడు. అందరితో నీట్ గా మాట్లాడి హ్యావ్ టు టేక్ ద కేస్ టు ద సర్జరీ నీట్ గా చేయగలగాలి, తర్వాత రాగలగాలి. అందులో ఒక్క ఛాలెంజింగ్ కేసు ఏంటి అంటే, ఒకసారి ఒక చిన్న పాప 7 to 8 years old, ఆ పాప వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వచ్చింది. వాళ్ళ తాతయ్య మటన్ కొట్టు. ఓకే. సో మార్నింగ్ డైలీ రిచువల్ గా ఆయన మటన్ షాప్కి వెళ్తుంటే ఈ పాపను కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ మటన్ ఏలాడదీసే హింజ్ ఉంటది కదా, ఆ హింజ్ కి మటన్ లేదు. సో ఇట్ వాస్ మూవింగ్ ఆల్ రౌండ్. ఓకే. ఆ పాపకి అది మూవ్ అవుతున్నా కొద్దీ అది అలా వెళ్ళి ఇలా వచ్చి ఆ హింజ్ అనేది ఈ కంట్లో నుంచి బ్రెయిన్ లో కూర్చుకుపోయి బయటకు వచ్చేసింది. సో అది సర్జరీ చేసాము. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 to 6 hours. ఓకే. ఆర్బిట్ లో లక్కీ ఏంటంటే, ఆర్బిట్ అంటే కంటి గుడ్డు లోపల కూర్చుకోలేదు ఆమెకి. ఓకే. కంటి గుడ్డు బయట నుంచి, కానీ బోన్ లోపల నుంచి కూర్చుకొని ఈ చిన్న మెదడులో నుంచి బయటకు వచ్చేసింది అన్నమాట. సో సక్సెస్ఫుల్ గా తీసేసాం. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే, పాపకి మాట అనేది పోయింది. అనమాట. అంటే ఆ బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది యాక్చువల్లీ. ఎందుకంటే ఆ దానికి ఉండే ఐరన్ ఉంటది కదా, అది మొత్తం కంప్లీట్ గా షార్ప్ ఐరన్ మొత్తం కూర్చుకుపోయింది కంప్లీట్ గా బ్రెయిన్. ఆ ఏరియాలో ఉండే వెజల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని మనం సేవ్ చేయలేకపోయాం. కానీ ద పేషెంట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ వెరీ మచ్ రియాక్టివ్. అంటే అతను ఎట్లా చెప్తే హీ వాజ్ ఎట్లా అంటే మమ్మల్ని ప్రోత్సహించాడు ఆయన. చేయండి, మీరు ఇట్లా చేయండి, చేస్తే మీరు సక్సెస్ అవుతారు, మీరు చేయండి, నాకు నమ్మకం ఉంది, మీరు చేయండి అని అంటాడు ఆయన. నేను ఎంత భయపడుతూ ముందుకెళ్ళానో ఆయన నాకు అంత ధైర్యం చెప్పాడు. కానీ వాళ్ళ అటెండర్స్ అట్లా కాదు. వాళ్ళ మదర్ గానీ ఫాదర్ గానీ దే వర్ వెరీ మచ్ యాజిటేటెడ్. ఆ అగ్రెషన్ ని తట్టుకోలేకపోయాం. కానీ వన్స్ ద బేబీ ఈజ్ అవుట్, ఆల్ వర్ ఫైన్. అంటే అది ఒక నాకు నైట్ మేర్ కేసు. అండ్ ఇంకొకటి, యంగ్ ఏజ్ బాయ్, ఒక 25 years ఉంటాయి, నా దగ్గర తీసుకొచ్చినప్పుడు కాలు చేతులు మొత్తం 2 పడిపోయినాయి కంప్లీట్ గా. ఓకే. సో తనకి ఎంతకి పొటాషియం తగ్గిందని, కాల్షియం తగ్గిందని, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని 1 month ట్రీట్ చేశారు. ఓకే. ప్రీవియస్ ట్రీట్మెంట్ 1 month
హిస్టరీ 1.5 month నుంచి 1.5 month నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆయన. దేనికి కాల్షియం తగ్గిపోయిందని, పొటాషియం తగ్గిపోయిందని, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, నరాలు వీక్ అయిపోయినాయని, ఆయన మందు అవుతాడని, ఇట్లా డిఫరెంట్ గా చెప్పి, బట్ యాక్చువల్ ఎవాల్యుయేషన్ అనేది చేయలేదు. సో నేను మామూలుగా నా రొటీన్ గా నేను ఎగ్జామిన్ చేసుకుంటే నాకు మెడలో ఏదో ప్రాబ్లం లాగా అనిపించింది. ఐ వెంట్ ఫర్ అన్ ఎంఆర్ఐలో మెడ దగ్గర నరం ఒత్తుపోతుంది అనమాట. అది ముందు భాగం నుంచి వెనక భాగం నుంచి 2 పక్కల నుంచి ఒత్తుపోతుంది. సో అట్లా ఒత్తుపోతున్నప్పుడు ఐ ప్లాన్ ఫర్ సర్జరీ. వాళ్ళ అటెండర్స్ దగ్గర అసలు ఏం డబ్బులు లేవు కంప్లీట్ గా. ఓకే, అది మామూలుగా ఇట్లా టేక్ అంటే అది మొత్తం ఫిక్స్ చేయాలి, ముందు నుంచి వెనక నుంచి 2 పక్కల నుంచి ఫిక్స్ చేయాలి. దాన్ని గ్లోబల్ ఫిక్సేషన్ అంటారు. ఆ సర్జరీ చేయాలన్నమాట మెడకి. సో అది మినిమం ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 2 to 3 lakhs. ఓకే, కానీ వాళ్ళ దగ్గర రూపాయి లేదు. సో నా దగ్గర మొత్తం వాళ్ళకి అయిన ఖర్చు 20 to 30,000. అండ్ 4 to 5 days బ్యాక్ హీ కేమ్ వాకింగ్ టు మీ. ఓకే, నడుచుకుంటూ వచ్చాడు ఆయన. ఓన్లీ 3 to 4 months బ్యాక్ నేను సర్జరీ చేశాను. అంతకుముందు 1 month బ్యాక్ హిస్టరీ. ఓకే, హీ కేమ్ వాకింగ్, నడుచుకుంటూ వచ్చాడు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే 100% నడుచుకుంటూ వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఐ హావ్ సీన్ హిమ్ మొత్తం కాలు చేతులు పడిపోయి అతను నన్ను అడిగాడు, సార్ నాకు కాలు చేతులు ఏమైనా వస్తాయా, నాకు పెళ్లి కూడా కాలేదు సార్. అంటే మా అమ్మ నాన్న నేను సంపాదిస్తేనే బతకగలుగుతారు సార్, అందుకే నేను పెళ్లి చేసుకోలేదు ఇప్పటి వరకు. సో నా కాలు చేతులు ఇట్లా పడిపోతాయని నేను అనుకోలేదు సార్. నాకు తెలియకుండా ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు అవి వస్తే నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను సార్ అన్నాడు. అట్లా ఏం లేదబ్బా, ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే అని చేశాను. ఇట్ వాస్ సక్సెస్ఫుల్. టోటల్ హోప్లెస్ పర్సన్ హోప్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హాస్పిటల్లో మెయిన్ ఏంటంటే నేను పీడియాట్రిక్ న్యూరో సర్జరీ బాగా చేస్తాను. ఓకే, నేను 2 days old బేబీ దగ్గర నుంచి సర్జరీస్ చేస్తాను అనమాట. స్పైన్ సర్జరీస్ కానీ బ్రెయిన్ సర్జరీస్ కానీ చేస్తా ఉంటాను. మాకు ఉస్మానియాలో ఇట్ వాస్ వెరీ మచ్ ప్రాక్టీస్డ్ అనమాట. ఓకే, డైలీ ఒక 2 to 3 cases ఉంటాయి ఉస్మానియాలో చిన్నపిల్లలు. సో ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి, అంటే నేను చేస్తున్నాను అని తెలిసినప్పటి నుంచి నా దగ్గర రావటం అనేది స్టార్ట్ చేశారు. అలా వచ్చే కేసెస్ మోస్ట్లీ ఎట్లా ఉంటాయంటే, ఒక బేబీ అంటే నేను వేరే హాస్పిటల్లో ఉన్నప్పుడు చేశాను ఇక్కడ ఖమ్మంలో. ఆ బేబీ వాళ్ళ ఫాదర్ ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే, వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోయాడు బేబీ అట్లా పుట్టిందని. ఆ బేబీకి వెన్నుపూస మొత్తం ఓపెన్ అయిపోయి ఉండి వెనకెంత పెద్ద గడ్డ ఫామ్ అయిపోయింది. వెన్నుపూస మొత్తం తెరుచుకొని పోయి ఆ బేబీకి 6 months to 8 months వచ్చేసింది. ఆ బేబీ కనీసం నించొని కూడా నించోలేదు, ఎందుకంటే ఆ వెనక ఉండే గడ్డ వెయిట్ కి బేబీ పడిపోయేది. అండ్ బేబీ ఎప్పుడు కూడా వెనక్కి పడుకోలేదు, ఓన్లీ సైడ్ పడుకునేది బేబీ. ఇట్లా పడుకున్నా కూడా ఆ వెయిట్ మీద పడి బేబీ గాలి తీసుకోలేకపోయేది. ఇంత పెద్ద గడ్డ లిటరల్ ఆల్మోస్ట్ 7 to 8 kgs ఉంటారు. వెరీ పెయిన్ఫుల్. సో ఆ బేబీకి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్జరీ చేశాను, రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకంటే అసలు వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు, ఆమె దగ్గర ఏమీ లేదు. ఒక పెంకుటి అంటే చిన్న పాక ఆమెది. వాళ్ళ సర్పంచ్ తీసుకొని వచ్చాడు, సార్ ఇట్లా సార్ సంగతి, రూపాయి కూడా తీసుకోలేదు. మెడిసిన్స్ తో సహా ఎవ్రీథింగ్ అయిపోయాడు, నేనే చేశాను. అట్లా పీడియాట్రిక్ కేసెస్ మోస్ట్లీ ఇలాంటి ఉన్న కేసెస్ అన్ని ఇట్లానే ఉంటాయండి. 100లో ఒక 15-20 కేసులు ఇట్లానే ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు. అట్లా నేను నా కెరీర్ లో ఇప్పుడు పాస్ట్ 9 years నుంచి ఐ హావ్ డన్ అరౌండ్ 10 to 15 cases ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, రూపాయి కూడా తీసుకోలేదు. ఆ బేబీస్ ఇప్పుడు దే ఆర్ ఏజ్ అరౌండ్ 5 to 6 years. వాళ్ళు వస్తే ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఈ బేబీ కాబట్టి చేసాం కాబట్టి షీఈస్ ఫైన్ రైట్ నౌ. అంటే 5 to 6 years అంత పెద్ద పిల్లలే వస్తా ఉంటారు కదా, అది చిన్నప్పుడు ట్రీట్ చేసేది నేనేగా. సో చూసినప్పుడు కొంచెం ఎవరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డోలో 650 ఇచ్చే పబ్లిసిటీ చేసుకునే టైప్ లో ఇంత చేసి మీరు దీని గురించి ఎక్కడ డిస్కషన్స్ కానీ దాని గురించి అంటే యాక్చువల్లీ ఫస్ట్ కేసు అప్పుడు పేపర్ పబ్లికేషన్స్ వచ్చాయి. అప్పుడు పూర్పట్ ప్రదీప్ సార్ ఐడియా ఉన్నాడు కదా సార్, మేము అందరం కలిసి అప్పుడు పేపర్ పబ్లికేషన్స్ చేసాం. ఆ తర్వాత చాలా కేసు ఇంకా చేసుకుంటూ పోయాను తప్పించి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యూమన్ థింగ్ అంతే, అంతకుమించి. ఓకే ఓకే. సో సార్ చాలా వరకు కూడా ఇందాక మీరు డిస్కషన్ లో బ్రెయిన్ ఫ్రీజింగ్ అనేది ఒకటి అన్నారు. ఈ బ్రెయిన్ ఫ్రీజింగ్ అంటే ఏంటి సార్, దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? బ్రెయిన్ ఫ్రీజింగ్ అంటే ఏం లేదు, అది బికాస్ ఆఫ్ ఐస్ టచ్. ఇప్పుడు సపోజ్ మీరు ఐస్ క్రీమ్ తిన్నారు, అది దాన్ని ఐస్ క్రీమ్ ఫ్రీజింగ్ అని కూడా అంటారు మామూలు. ఐస్ క్రీమ్ లేదంటే చల్లటి పదార్థం ఏదైనా తీసుకున్నారు, హార్డ్ ప్యాలెట్ అని ఉంటుంది నోటి పైన, హార్డ్ ప్యాలెట్ దానికి టచ్ అవుతా ఉంటుంది. టచ్ అయినప్పుడు స్పీనోపెలటైన్ గ్యాంగ్లియన్ అని ఉంటుంది అనమాట. అంటే బ్రెయిన్ నుంచి వస్తుంది అది స్పీనోపెలటైన్ గ్యాంగ్లియన్ అని. అది ఒకటేసారి ఫ్రీజ్ అయిపోతుంది సడన్ గా. ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఏం పని చేయకుండా ఆగిపోతున్నట్టు అనిపిస్తాం. ఓకే, ఆ టైంలో దాని అదే మళ్ళీ వాసోడైలటేషన్ జరిగి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 to 6 seconds. ఓకే, అది కామన్ థింగ్ అది. సో 100% సార్ చాలా వరకు ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా డౌట్స్ క్లారిఫై ఇచ్చారు. సో కామన్ పర్సన్స్ కూడా చాలా క్లారిటీగా ఈ పాడ్కాస్ట్ మొత్తం కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాం. రానున్న రోజుల్లో చాలా మంది పిల్లలకి కూడా చాలా వరకు ఉన్న డిసీజెస్ కూడా చాలా వరకు మీరు
క్యూర్ చేసి చాలా మందికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.